వెల్కమ్ టు ఓపెన్ ఆర్ట్. నమస్తే అల్లరి నరేష్ గారు. నమస్తే అండి. మీరు బాగా బిజీగా ఉన్నట్టున్నారు. ఏదో అలా ఉన్నామండి, గజి బిజీ అండి ఎక్కువ. బిజీ కంటే కొంచెం సినిమాలు బిజీ ఎక్కువ ఉంటాయి కదా. ఎప్పుడు ఉంటాయండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎన్ని సినిమాలు ఉన్నాయి చెప్పండి. అంటే చేసేది ప్రస్తుతానికి 2 సినిమాలు జరుగుతున్నాయండి షూటింగ్. సంతకాలు ఒక 5 సినిమాలు చేశానండి. 7 మొత్తం. మొత్తం 7 అండి. అంటే బహుశా ఏ టాప్ హీరో కూడా అన్ని లేవనుకుంటా. అంటే అలా కంపేర్ చేయలేం కదండి. నేను చేస్తున్నా అదేం లేదండి. అంటే లైనప్స్ పెట్టుకున్నానండి. అంటే దీంట్లో ఎన్ని ఉంటాయి ఎన్ని ఉండవో తెలియదు కదండి. అంటే హిట్స్ పక్కన పెట్టుంటాయండి. బట్ అగ్రిమెంట్ సైన్ చేశాక ఆటోమేటిక్గా ఇస్తారు. పారిపోరు అంటారు అంటే ప్రొడ్యూసర్లు పారిపోరు కాబట్టి. లేదండి, ఇక్కడ వన్ గుడ్ థింగ్ అబౌట్ అంటే ఇండస్ట్రీ ఏంటంటేనండి, ఎనీథింగ్ ఇట్స్ మోర్ బేస్డ్ ఆన్ వర్డ్స్ ఉంటుందండి. అంతేనా? అవునండి. అది ఇండస్ట్రీలో అంత గుడ్ విల్ క్రెడిబిలిటీ ఉందా? డెఫినెట్గానండి. ఎందుకంటే ఇక్కడ అంటే నమ్మకమే కదండి. ఇప్పుడు ఎవరు ఈ షోకి వచ్చిన చాలా మంది ఏంటంటే చెప్పిన డబ్బులు ఎవరు కూడా పూర్తిగా ఇవ్వలేదని చెప్పారు. అంటే ప్రతి చోట ఉంటాయండి, గుడ్ అండ్ బ్యాడ్ బోత్ ఉంటాయండి. బట్ నాకు లక్కీగా అలాంటి ప్రొడ్యూసర్స్ ఎవరు, నేను చేసిన ప్రొడ్యూసర్స్ అందరూ మంచి వాళ్ళు తగిలేరు. అయితే మొత్తం పేమెంట్లు వచ్చేసినాయి, మొత్తం వచ్చినాయి, ఎక్కడ ప్రాబ్లం రాలేదండి. అంటే ఎందుకన్నానంటే పెద్ద హీరోలు ఎవరికైనా సరే సంవత్సరానికి ఒకటి లేదా 2 సంవత్సరాలకు ఒకటి, మ్యాక్సిమం 2. ఇప్పుడు ఏంటంటే ఉన్న ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితుల్లో, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అల్లారి నరేష్ మినిమం గ్యారంటీ అనేది ఒక పదం ఉంది కదా. అది భయం వేస్తుందండి. అది తెలియకుండా నాది ఇలాగ షోల్లోనూ వాటిలో టీవీల్లోనే వచ్చిందండి, మీడియా ద్వారా వచ్చిందండి. అది కాపాడుకుంటాను. అంటే సినిమాలు చేసుకుంటాం అంటే ఇదివరకు కథ విన్నప్పుడు డెఫినెట్గా బాగుంది బాగాలేదు అంటే ఒక జడ్జిమెంట్ మీద వెళ్ళిపోతామండి. ఎందుకంటే కొత్త డైరెక్టర్ వచ్చినప్పుడు అతను అలా చేస్తాడు, ఎవరి దగ్గర పని చేశాడు అంటే అన్ని సెకండరీ ఉంటాయి కానండి, బట్ ఒక నమ్మకం కదా. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే అదే మినిమం గ్యారంటీ అనేది ఎప్పుడు ఒక బ్యాగేజ్ యాడ్ అయిందండి. కొంచెం అంటే కరెక్ట్గా అంటే దాంట్లో డౌట్లు స్టార్ట్ అవుతాయండి. కరెక్ట్గా చేస్తున్నాను, డెసిషన్ కరెక్ట్ తీసుకుంటున్నానా లేదా అది ఇదని. బట్ అది డెఫినెట్గా అంటే ఎవరికైనానండి, అందరూ మంచి సినిమా అంటే తీస్తారు. అంటే నేను నమ్మేది ఒకటే సిద్ధాంతం అండి. అంటే అందరూ మంచి రోజుని మంచి పంతులు గారితో మంచి ముహూర్తం పెట్టి కొబ్బరికాయ కొట్టి షూటింగ్ స్టార్ట్ చేస్తాను. ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలని ఏ డైరెక్టర్ ఏ ప్రొడ్యూసర్ అనుకోరండి, ఏ హీరో. సో లక్కీగా అలా ఆడిని కానీ జరుగుతుంది తలరాత. అంతేనండి. సో ప్రస్తుతానికి మీ తలరాత బాగుంది. అంటే నేననేది ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే 30 కోట్లు 40 కోట్లు బడ్జెట్లు వచ్చిన తర్వాత నరేష్తో సినిమా తీస్తే ఒక 5 కోట్లు 6 కోట్లు. అందుకని డెఫినెట్గా మినిమం గ్యారంటీ ఉంటుంది. కామెడీ అవును. అంటే లేదండి, ఇప్పుడు మన నాట్ ఓన్లీ తెలుగు సినిమా అండి, టోటల్గా మీరు బాలీవుడ్ తీసుకున్నా హాలీవుడ్ తీసుకున్నా అంటే ఎక్కువ కొంచెం కామెడీకి పెద్దపీట ఉండటం జరిగింది. అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఎనీథింగ్ కోసం. అవునండి, ఎందుకంటే బేసిక్గా మెకానికల్ అయిపోయారు లైఫ్లో. పొద్దు నుంచి వర్క్ 9 to 5 జాబ్ చేసేసి వచ్చి, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్, టీవీ సీరియల్ చూస్తుంటే, సో బేసిక్గా ఎంటర్టైన్మెంట్ అన్న వర్డ్ ఎలా అయిపోయిందంటే ప్రతిదీ ఎంటర్టైన్మెంట్ అండి. నవరసాలు అన్ని రసాలు ఎంటర్టైన్మెంట్ అండి. ఈ రసానికి ఎక్కువ ఇంపార్టెన్స్ డెఫినెట్గా. ఎందుకంటే మన ఇల్లు మన బాధలు మర్చిపోయి సరదాగా నవ్వుకుందాం 2.5 గంటల కాలక్షేపాన్ని. సో అంత నవ్వటానికి ఏం ప్రాక్టీస్ చేస్తుంటాం ఇంటి దగ్గర? ప్రాక్టీస్ అంటే ఏం లేదండి. అంటే ఫస్ట్ నాకు ఎవరన్నా కథ చెప్తే ఉంటే అది నాకు నవ్వు వచ్చితే డెఫినెట్గా. అంటే నాకు ఎవరన్నా ఫస్ట్ హీరో వస్తున్నాడండి, వస్తుంటే ఒక కారు అలా పేలుతుందండి అంటే నాకు నవ్వు వస్తూ ఉంటుందండి, ఎంత కారు పేలుతుందండి అని. సో అలాంటివి నాకు ఎదురున్నా అంటే బేసిక్గా అలాంటివి వద్దండి. నాకు మామూలుగా అంటే బిలీవబుల్గా చేయాలి. నేల మీద రాస్తే నిప్పురవ్వలు రావటం ఇవన్నీ అంటే అలాగా. అంటే దాన్ని కామెడీగా చేస్తే ఇంకొకలాగా ఉంటుందండి. అంటే అంటే నాకు ఎవరన్నా కొంచెం ఇప్పటివరకు నేను ఎక్కువ సోషల్ ఫ్యాంటసీ కానీ డబుల్ యాక్షన్ కానీ చేయలేదండి అసలు, లేకపోతే సినిమా మీద సినిమా కానీ. ఎందుకంటే నాకు బేసిక్గా కనెక్ట్ అవ్వనండి ఎక్కువ. ఎందుకంటే సోషల్ ఫ్యాంటసీ అంటే ఉన్న ఒక ఇమాజినేషన్ అండి, ఒక ఎమ్ముడు సెటప్ అంటే ఎవరూ తెలియదండి, ఎమ్ముడు ఎలా ఉంటాడో తెలియదు, మనం చూపెట్టేది ఊహించుకుంటాం. సో దాని మీద ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళాలంటే దానికి తెలియకుండా సెట్లు ఖర్చులు ఎన్ని భారీగా, మళ్ళీ తెలియకుండా గ్రాఫిక్స్ ఎన్ని పెరుగుతుంటాయండి. సో నేనేమనుకుంటానంటే ఒక బేసిక్గా ఒక ఫ్యామిలీ, లేకపోతే ఒక మిడిల్ క్లాస్ హౌస్, సగటు కుటుంబం ఆగే నవ్వుకోవడానికి సినిమా చేస్తే చాలు. కానీ అట్లాంటి నరేష్ కూడా గమ్యం సినిమాలు ఏడిపించాడు. ఏమనిపించింది అప్పుడు? అంటే ఇప్పుడు కామెడీ చేయటం చాలా, అంటే ఫస్ట్ ఒకటి ఏంటంటే కామెడీ చాలా కష్టం అండి చేయటం. అవునా? బాగా కష్టం ఉన్న మీరు ఎవరినన్నా అడగండి, ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా, అమితాబ్ బచ్చన్ గారు కానివ్వండి, రజనీకాంత్ గారు కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, ఓన్లీ అంటే కామెడీ టైమింగ్ చాలా పర్ఫెక్ట్ టైమింగ్ అండి. అది ఏమవుతుందంటే నేను అంటే మీరు ఒక డైలాగ్ చెప్పిన తర్వాత దానికి నేను కౌంటర్ అంటే ఒక చిన్న గ్యాప్ ఇవ్వాలండి, ఎందుకంటే ఆడియన్స్ నవ్వుకునే గ్యాప్ ఇవ్వాలి.
అట్ ద సేమ్ టైం నేను ఖాళీగా ఉండకూడదు, రియాక్ట్ అవుతూ ఉండాలి. సో ఎక్కువ దాని రియాక్టింగ్ అంటే చిన్న చిన్న కనెక్టివిటీ కావాలి, కరెక్ట్గా ఉండాలండి. ప్లస్ ఏమవుతుందంటే కామెడీ చేసినప్పుడు కొంచెం యానిమేటెడ్గా చేయాలండి. ఇప్పుడు టామ్ అండ్ జెర్రీ చేస్తున్నట్టు కొంచెం యానిమేటెడ్గా చేయాలి. అట్ ద సేమ్ టైం అది మరి ఓవర్ యాక్టింగ్గా ఉండకూడదు. సో నాకు తెలిసి కామెడీ చేసేవాడు ఏదైనా చేయొచ్చు, చాలా ఈజీ అండి. అంతేనా? నాకు గమ్యం అన్నది నా బర్త్డే రోజు చేశానండి. 45 minutesలో చేశానండి. ఒకటే షార్ట్ పెట్టారు, రెండు అంటే టైం అయిపోతుంది, లైట్ పోతుంది, ఇంకా నేను ఆ నెక్స్ట్ డే ఇంకొక సినిమాకి వెళ్ళిపోవాలండి. పెట్టారు 3 యాంగిల్స్, మొత్తం ప్రిపేర్ అయిపోయింది, చేసాం. అంటే అది పెద్ద అంటే దానికోసం నిజంగా కష్టపడి చేస్తున్నాను. ద ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిల్మ్ లైక్ సీన్ కంటెంట్ అలా ఉందండి, అంటే డెఫినెట్గా స్ట్రాంగ్గా ఉందండి. సో నాకు వచ్చి దానికంటే కొంచెం కామెడీతో చేయాలి. ఇప్పుడు బ్రహ్మానందం గారు ఇలాగ 10 మంది ఆర్టిస్టులు ఉంటే వాళ్ళందరూ నా సినిమాలు మీరు ఎక్కువ చూస్తుంటే నేను ఎక్కువ మాట్లాడుతూ ఉంటానండి. సో వాళ్ళ క్యాన్సర్ ఇచ్చి వీళ్ళు క్యాన్సర్ ఇచ్చి ఏదో ఒకటి వాళ్ళని మడత పెట్టి వీళ్ళు మడత పెట్టేదే చేస్తూ ఉంటాను. సో అక్కడ ఎందుకంటే వెరీ క్రూషియల్ అంటే ఏదో ఒక టైమింగ్ ప్రతి పెద్ద అందరు డెఫినెట్గా మంచి ఆర్టిస్టులు అందరు వాళ్ళతో ఈక్వల్గా చేయాలి. అట్ ద సేమ్ టైం చిన్న స్ప్లిట్ సెకండ్ గ్యాప్ ఇచ్చి చేస్తూ ఉండాలండి. సో ఐ థింక్ సో కామెడీ ఇస్ టఫర్ దెన్ డూయింగ్ సెంటిమెంట్ ఆర్ ఎనీ అదర్ థింగ్ అండి. అవునా? అట్లాగే జనరల్గా అదే జనరల్ ఒపీనియనా? జనరల్ ఒపీనియన్ అదే. కానీ అది బర్త్డే రోజు మీ గమ్యం సినిమాలో బర్త్డే రోజు, మీ బర్త్డే రోజు మీ అదేంటి చనిపోయే సన్నివేశం చిత్రీకరించడం ఎట్లా అనిపించింది? అది ఏముంటుందండి అంటే బర్త్డే రోజున అంటే పొద్దున్న స్పెషల్గా ఉంటుంది. మార్నింగ్ రావడం, ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అంటే పొద్దున్న అలా విష్ చేస్తారండి. బర్త్డే రోజున అందరు హ్యాపీ బర్త్డే అని విష్ చేశారండి. దాని తర్వాత ఒక్కసారి దిగిన తర్వాత ఇంకా బురదలో దొలటం అండి, ఇంకా అన్ని అది జస్ట్ యాక్టింగ్ అండి. మీ మదర్ ఏం ఫీల్ అవ్వలేదా? మదర్ అంటే ఫాదర్ బాగా ఇప్పుడు నేను ఫోన్ చేసి ఏంటంటే ఇలా ఏంటన్నా అంటే ఇలా డెత్ ఫాదర్తో ఎక్కువ కనెక్షన్ అండి, బాగా ఎమోషనల్ అటాచ్మెంట్ ఎక్కువ అండి. ఇలాగా బర్త్డే రోజున డెత్ సీన్ చేస్తుంటే ఏం లేదు సాయంత్రం జనరల్గా ఎవరు చేసినా కూడా అంటే డెత్ సీన్ అయిపోయిన తర్వాత ఒకసారి కెమెరాకి నవ్వమంటారు, కెమెరాతో ఒకసారి కెమెరా రన్ చేసి నవ్వమంటారండి ఆర్టిస్ట్ని. కొబ్బరికాయతో దిష్టి చేస్తారా? దిష్టి తీస్తున్నారు కదా, సరిపోయిందండి. మదర్ అన్నారు అంటే ఏదేంటి బర్త్డే రోజున పెట్టుకోవాలంటే కుదరట్లేదు, ఆ రోజుకి వచ్చింది. యాక్చువల్ 27th చేయాలండి, పోస్ట్ పోన్ ఆ రోజు వచ్చిందండి. సో అదేంటండి. సో మామూలుగా ఈ సాగు సన్నివేశాలు ఎవరు ఏ వచ్చినా కానీ తర్వాత లేచి కెమెరా ముందు నవ్వి కొబ్బరికాయతో దిష్టి తీసుకుంటారా? అవునండి, ఎవరైనా అండి. మామూలుగా సినిమాల్లో విపరీతంగా వాగుతూ ఉంటావు కదా, ఇంట్లో కూడా కానీ బయట ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ అంత, లేకపోతే పూర్తి ఆపోజిట్ రిజర్వ్డా? లేదండి, చాలా తక్కువ అండి. అంటే నాకు బేసిక్గా అంటే ఎవరితో కనెక్ట్ అవ్వకపోతే మాట్లాడలేను. ఇంటర్వ్యూస్లో కానివ్వండి, సినిమాల్లో కాబట్టి అంటే మీరు క్వశ్చన్ అడుగుతారు దానికి ఆన్సర్ చేయటం తప్ప అంటే పెద్ద చాలా రిజర్వ్డ్ పర్సన్ అండి కొంచెం లైఫ్. ఎందుకని తెలియదుగా కమెడియన్స్ కొంచెం అంటే ఆ టైపు కామెడీ రోల్స్ కానీ కామెడీ పండించేవాళ్ళు కానీ కలుపుకోలుగా ఉంటారు కదా. నేను ఫ్రెండ్లీగా ఉంటానండి. ఫ్రెండ్లీగా ఉండటం వేరు, మాట్లాడేయడం వేరు కదండి. అంటే ఇప్పుడు ప్రతిదీ ఏదో మాట్లాడేయాలి ఉండే నేచర్ ఉండేవాళ్ళు ఏంటంటే కొంచెం కొత్త వాళ్ళతో అయినా కానీ కొంచెం కలివిడిగా మాట్లాడతారు. అవునండి, అంటే నేను డెఫినెట్గా మాట్లాడతానంటే మరీ అంత ఏదో మాట్లాడేసి ఇది కాదండి. అంటే వాట్ ఎవర్ నేను ఎప్పుడు అనుకునేది ఏంటంటే మైండ్లో ఒక 2 నిమిషాలు ఆలోచించుకుంటానండి. ఏదైనా ముందు మాట్లాడుతుంటే దాని గురించి ఐ ట్రై టు ప్లేస్ మై సెల్ఫ్ ఇన్ అదర్. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీ షూస్లో ప్లేస్ చేసుకుని అలా మాట్లాడతానండి. సో డెఫినెట్గా అంటే బట్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, ఫ్యామిలీ ఉన్నప్పుడు డెఫినెట్గా సెటైర్లు పడిపోతుంటాయండి. వాళ్ళు ఒక్కోసారి నా మీద కౌంటర్లు వేయటం జరుగుతుంది. ఎవరెవరు మీ ఫ్రెండ్స్? నా ఫ్రెండ్స్ కయ్యూమ్ అని అలీ గారి బ్రదర్ అండి, తను చిన్నప్పటి నుంచి నా మంచి ఫ్రెండ్ అండి. అండ్ రింకు అని సర్దార్జీ అండి. సో సర్దార్జీ మీద ఇంకో జోకులు తెలియదే ఉన్నాయండి. తను నాకు చెప్తుంటాడు, నేను తన మీద వేస్తూ ఉంటానండి. మీరు జోకులు వేస్తుంటే సర్దార్జీ రియాక్ట్ అవడా? లేదండి, ఏం రియాక్ట్ అవడా. అంటే అదే చెప్తున్నాను కదా, ఫ్రెండ్షిప్ ఒకటి ఏమవుతుందంటే నా ఒక్కడు అక్కడ నేను హీరోని అని కాదండి, వీ డోంట్ డిస్కస్ అబౌట్ ఫిల్మ్స్ అండి. ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి కొత్త బ్లాక్బెర్రీ ఫోన్ వచ్చిందంట, లేకపోతే ఐపాడ్ లేదు వచ్చిందంట, ఏదో ఒకటి చెప్తా ఉంటామండి. సినిమా జనరల్ ఎందుకంటే తనకి మన ఈ సినిమా గురించి మాట్లాడినా తనకు అర్థం అవుతుంది. హీఈస్ ఇంటూ ట్రావెల్స్ బిజినెస్ అండి. సో తన గురించి ట్రావెల్స్ బిజినెస్ మీ ఇద్దరం క్లాస్మేట్స్ అండి. నిజాం కాలేజ్ డిగ్రీలో క్లాస్మేట్ అండి. ఇంకా అప్పటి నుంచి అలాగా కొనసాగుతుందండి. తెలుగులో మాట్లాడుకుంటారా ఇంగ్లీషేనండి. ఇంగ్లీషు వచ్చి రాని హిందీ. ఆడు హిందీ నాకు అంటే వాడు తెలుగు నేర్చుకోడు, నాకు హిందీ నేర్పడు. రెండు అంటే ఫస్ట్ ఎవరైనా నేర్పించిన అంటే మన ఏ భాషను తెలియనప్పుడు, నేను తమిళ్ నేర్చుకోవాలని చాలా మంది అడిగినప్పుడు కానివ్వండి, లేకపోతే వేరే భాష మనకు తెలియని భాష నేర్చుకోవాలంటే ఫస్ట్ నేర్పించేది బూతులు నేర్పిస్తాను.
సో వాడు అలాగే నేర్పించాడండి. దాని తర్వాత అది వాళ్ళ ఫాదర్ మీద ఉపయోగించాను ఒకరోజు తెలియకుండా. అంటే ఏదో అన్నాడండి, అంటే అంటే ఎలా ఉన్న హవ్ ఆర్ యూ అంటాం అన్నాడు. నేను చాలా సిన్సియర్ గా తీసుకుని వాళ్ళ అంకుల్ అంటే అంటే అప్పుడు ఆయన ఇలా షాక్, బూతురా అది అంటే నాకేం తెలుసు నువ్వే హవ్ ఆర్ యూ అని చెప్పావు కదా అందుకని అడిగేశాను. నువ్వు వద్దురా బాబు, నీకు హిందీ నేర్పించు, నువ్వు నాకు తెలుగు నేర్పించు. మాట్లాడేది అయిపోయి అతనికి ఏమీ అనుభవం కాలేదా? తెలుగులో ఏం బూతు లేదు అంటే వాడు పుట్టి పెరిగింది హైదరాబాద్ అండి. అంటే తెలుగు అర్థం అవుతుందండి, పచ్చిగడతాడు. సో తనకేంటంటే పూర్తిగా రాదండి. అంటే వెళ్ళి ఇప్పుడు కిరాణా కొట్టుకు వెళ్ళి లేకపోతే బేకరీలో స్వేచ్ఛగా మాట్లాడలేదు, ఇవ్వండి మంచినీళ్ళు ఇంతవరకు మాట్లాడతాడు, ముందు చేస్తారండి. అంటే మెయిల్ అండ్ ఫీమేల్ జెండర్ కలుపుతుంటాడండి అది. ఓకే. సో అల్లరి సినిమాతో అల్లరి నరేష్ ఇంటి పేరు పోయి అల్లరి అయిపోయింది, కొత్తగా వచ్చింది. ఏమనిపిస్తుంది అల్లరి నరేష్ అని పిలుస్తూ ఉంటే? బాగుంటుందండి సరదాగా, ఎందుకంటే ఈవి నరేష్ లేకపోతే ఏదో నరేష్ ఏదో అంటే డెఫినెట్ గా ఒక పారంపర్యంగా లేకపోతే ఫాదర్ హెరిడిటీ మనకి ఏదో ప్రాపర్టీ ఇచ్చినట్టు, అది కూడా ఒక నేమ్ కూడా ఇచ్చినట్టు ఉంటుంది. బాగా హ్యాపీయెస్ట్ ఏమవుతుందంటేనండి, అంటే నేను 2002లో స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు 12 years అవుతుంది ఈ జనవరి 24th కండి. సో ఇంకొక నేను ఎప్పటికన్నా ముసలోడినైనా కూడా అల్లరి నరేష్ నే చెప్పుకుంటాం కదా. అంటే ఇప్పుడు ఆహుతి ప్రసాద్ గారు ఆహుతి ప్రసాద్ గారు అంటారు ఇవాళకి. సో అలాగా 90 years కైనా లేకపోతే 70 years కైనా అల్లరి నరేష్ అంటారు. అప్పటికి అల్లరి చేయకపోవచ్చండి. సో ఇట్స్ నాట్ అంటే చాలా మంది అడుగుతారు ఏంటి అల్లరి అంటే వాట్ డస్ అల్లరి మీన్ అంటే నాటీ అంటారు. నాటీ నరేష్ అంటే చెప్పుకుంటే స్టైలిష్ గా ఉంటుంది. అవును, సో ప్లస్ అది గమ్మత్తుగా, అంటే నేను ఇచ్చింది అంటే మన అడిగి తీసుకుంది కాదండి, అది ఏదో బిరుదులా కాకుండా అది అలాగే స్టార్ట్ అయిందండి. ఎందుకంటే అది స్టార్ట్ అవ్వటం కూడా గమ్మత్తైన రీజన్ అంటే నేను పెద్ద నరేష్ గారు చేస్తున్నాను ధనలక్ష్మిలో రెండో సినిమా. సో టు డిఫరెన్షియేట్ ఆయన నరేష్ గారు, సో సీనియర్ నరేష్ జూనియర్ నరేష్ అంటాం కాదండి. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్ నరేష్ అందరికి తెలుసు కాబట్టి నాకు అల్లరి సినిమా చేశాడు అల్లరి నరేష్. సో అలా 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 పిలుస్తాం అలవాటు అయిపోయింది. నాకు కూడా ఇబ్బంది ఏంటంటే నేను ఇప్పుడు ఫోన్ చేసి నేను నరేష్ మాట్లాడుతాను చాలా మందికి అర్థం అవుతుంది, నేనండి అల్లరి నరేష్ మాట్లాడుతున్నాను. సో అది ఒక ఇంటి పేరు అయిపోయింది. నరేష్ కంటే అల్లరి అనేది ఎక్కువ క్యారీ చేయడం వల్ల ఎక్కువ రికగ్నిషన్ వస్తుంది. అవునండి. సో ఇప్పుడు అది ఇంటి పేరు అయిపోయిందండి. సో అంటే మీ ఫాదర్ ఏమో ఒక గ్రేట్ డైరెక్టర్ ఈవి సత్యనారాయణ అంటే, ఆయనకంటే ఒక ఇమేజ్ ఒక ఇది ఉంది. అటువంటి డైరెక్టర్ కొడుకుగా ఉండి ఈ కామెడీ ఓరియంటెడ్ హీరోగా ఉండే కన్నా యాక్షన్ ఓరియంటెడ్గాను కమర్షియల్ ఓరియంటెడ్గా ఇవ్వడానికి ఎందుకు ఆలోచించలేదు? సార్ ఒకటండి, ఎప్పుడు ప్లాన్ చేసి చేయలేదండి. ఎందుకంటే ప్లాన్ చేసి అంటే ఇక్కడ ఎవరి కెరియర్లు ఎలా ఉంటుందో తెలియదండి. అల్లరి అన్నది నాన్నగారు డైరెక్ట్ చేయలేదండి. యాక్చువల్లీ నేను ఫస్ట్ నుంచి బిలీవ్ చేసింది ఏంటంటే నేను నాన్నగారి సినిమాతో ఇంట్రడ్యూస్ అవ్వకూడదు. సో రవి నాకు ఎప్పుడో పరిచయం అండి, అప్పుడు యుఎస్కి వెళ్ళినప్పుడు పరిచయం. తర్వాత తను అన్నాడండి సినిమా చేస్తామంటే డెఫినెట్గా ఎందుకు చేస్తాను అన్నాను. బట్ ఒకరోజు ఫోన్ చేసి ఇలాగ అడిగాడంటే, నాకు తెలిసి జనవరి 22 ఫోన్ చేశాడండి. ఒకసారి రా అన్నాడు, రామనాయుడు స్టూడియోకి రమ్మన్నాడు. అక్కడికి వెళ్ళాను, ఫోటో సెషన్ చేశానండి. సురేష్ బాబు వచ్చారు, తనే హీరో అన్నాడు. చూశాడు, షాక్ అండి. నెక్స్ట్ డే ఎల్లుండి షూటింగ్ అన్నాడు. నిత్తే చెప్పటం అండి, ఇంకా ఏంటి డీటెయిల్స్ కథ ఏమీ చెప్పలేదు. బ్లైండ్ గా వెళ్ళిన అంటే ఇంకా రవి నమ్మేసి వెళ్ళారండి. ఏ సినిమా అది? అల్లరండి. అల్లరండి. సో ఇంకా అక్కడి నుంచి దాని తర్వాత ధనలక్ష్మిలో చేశాను. 3వ సినిమా నాన్నగారితో చేశానండి. సో అది ఎప్పుడు అంటే నేను అదేదో ఖాళీగా ఉంది రాజేంద్ర ప్రసాద్ గారి స్థానం భర్తీ చేయటం అది అసలు అలాంటిది ఎప్పుడు ప్లాన్ చేయలేదండి. అది కుదిరిందని దాని తర్వాత మళ్ళీ నేను లాంటి సినిమా చేశాను, ప్రాణం లాంటి చేశాను, ఇప్పుడు గమ్యం చేశాను, విశాఖ ఎక్స్ప్రెస్ చేశాను, పెళ్ళైంది కానీ చేశాను. బట్ కొన్ని సీరియస్ గా చేసిన ఇప్పుడు ఆడలేదండి. ఇప్పుడు నేను సినిమా అట్లా ఊహించరు అల్లరి నరేష్ని. లేదండి, అంటే డెఫినెట్గా ఇప్పుడు అదే ఒకటే కామెడీ చేస్తే మీరు అడుగుతారండి ఎస్తమాట కామెడీ చేస్తా కొత్తగా చేయగాని. సో అంటే ఆడియన్స్కి బోర్ కొట్టి ముందు మనం మారుస్తూ ఉండాలండి. అందుకనే మధ్యన అప్పుడు శంభో చేసినా గమ్యం చేసినా కొంచెం వెరైటీ ట్రై చేస్తున్నానండి. అంటే అవుట్ ఆఫ్ ది వే, అంటే అది మీరు గమ్యం చూసినా కూడా నా క్యారెక్టర్ ఎక్కడ కామెడీ మిస్ అవ్వకుండానే ఉంటుంది, అంతర్లీనంగా ఉంది అంతే. సో అది మేజర్ గా లాస్ట్ సీన్ వదిలేస్తే మిగతాదంతా కొంచెం అదే కదా. అవునండి, వాడు మాట్లాడే దాంట్లో ఫిలాసఫీ ఉంటుందండి, దాంట్లో కామెడీ ఉంటుందండి. సో అలాంటిది అంటే ఆ క్యారెక్టర్ డెఫినెట్గా అక్కడ అలాంటిగా సీరియస్ సినిమాలు తీసుకున్నా కూడా కొంచెం కామెడీ టింజ్ ఉంటే ఆడియన్స్ బాగా ఇష్టపడుతున్నాను. సో అలాంటివి కూడా మధ్య సెలెక్ట్ చేసుకుంటూ జరుగుతుందండి. అసలు ఈ సినిమా పిచ్చి ఎందుకు పట్టుకుంది? పిచ్చి ఏంటండి అంటే సినిమాలోకి రావాలంటే సినిమా పిచ్చి అంటారు కదా, అది పిచ్చి అని నేను అన్నాండి డెఫినెట్గా, ఎందుకంటే ఇది ప్రొఫెషన్ అండి. ఇది ఇప్పుడు ఎప్పుడు నేను కాదండి, నేను ఇప్పుడు నాకు మా ఫాదర్కి సాల్ట్ ఫ్యాక్టరీ ఉందనుకోండి సార్, నేను దాంట్లో ఇంట్రెస్ట్ చూపెట్టేవాడిని ఏమో.
మాకు తెలిసి పుట్టిన కాడి నుంచి ఆయనకి ఎలా అంటే ఫాదర్కి ఆయన కూర్చొని రాసుకునేవాడు, అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా అలా ఎదగటం చూసామండి. చెవిలోపు తర్వాత ఖాళీ ఉన్నప్పుడు, సినిమాలు లేనప్పుడు ఫ్రస్ట్రేషన్, అంటే ఇది ఇక్కడ మన అంటే పని ఉన్నప్పుడు ఫుల్గా ఉంటుందండి, లేకపోతే నిల్లుగా ఉంటుందండి. సో అప్పుడు మా ఫాదర్ని చూసినప్పుడు నాకు అనిపించిందండి, అంటే డెఫినెట్గా నేను కూడా ఇండస్ట్రీ, అంటే నాకు తెలియదండి అంటే విచ్ పార్ట్ ఐ డెంట్ చూస్, అంటే డెఫినెట్గా నేను కూడా అంటే ఒకటి ఉండేదండి, ఇంట్రెస్ట్ ఉండేది. ప్రతి మనిషికి ఉంటుందండి, నేను అందంగా ఉంటాను, నేను స్క్రీన్ మీద కనిపించాలి, నాకు న్యూస్ పేపర్లో రావాలి, టీవీలో నా ఫేస్ చూసుకోవాలని ప్రతి మనిషికి ఉంటుందండి అది. కానీ ఎక్కడో తెలియకుండా ఒక ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ పడుతుంటుందండి, నేను పెద్ద అందగాడు కాదేమో, నేను పెద్ద మహేష్ నా కాదేమో, అంటే ఇలాంటి మనకు మనమే ఆన్సర్ క్వశ్చన్లు ఉంటాయండి. సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకున్నప్పుడు సో ఇంటికి వచ్చినప్పుడు కూడా అందరూ అంటే డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉండేది. సో కొంచెం యాక్టివ్గా తిరుగుతూ ఉండేవాడి. ఎప్పుడన్నా హాలిడేస్ అంటే జనరల్గా ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీని తీసుకుని కొడైకెనాల్ ఊటీ వెళ్తూ ఉంటారు. మా ఫాదర్ ఎక్కడ ఉంటే అక్కడ హాలిడే అండి. వైజాగ్ ఉంటే షూటింగ్ అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు, హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ వచ్చేవాళ్ళు. సో నేను ఎక్కువ శాతం క్రెయిన్ ఎక్కి పైకి కిందకి అది ఎంజాయ్ చేసేవాడిని అండి, ట్రాలీలో అటు ఇటు కూర్చుని. సో స్లోగా తెలియకుండా ఒక గౌరవం అంటే చూస్తూ ఉండేవాడి అండి. అంటే ఒక డైరెక్టర్ అనేటప్పటికి ఈజ్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అండి. ఇంతమంది అందరూ యూనిట్ సైలెన్స్ అని చెప్పి మొత్తం స్టార్ట్ కెమెరా తనే డిసిషన్ తీసుకున్నాడు. బాగుండేది అంటే ఇట్స్ అంటే ఒక చూడటానికి ఒక ప్రొఫెషన్గా, అంటే నేను చూసినప్పుడు కానీ చిన్నప్పటి నుంచి ప్రొఫెషనల్గానే చూసానండి. అది బాగుంది. ఎనీ డే ఐ వాంట్ టు బీ ఇన్ దిస్, అంటే పార్ట్ ఆఫ్ దిస్, అంటే ఏదర్ ప్రొడక్షన్ కానీ సినిమా ఇండస్ట్రీ. సో నాకు ఇప్పుడు సడన్ గా మీరు ఇప్పుడు నన్ను ఏదైనా చేయమన్నా కూడా, ఇప్పుడు నేను 2 days నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూసుకోమంటే నాకు తెలియదండి ఏంటి స్క్రిప్ట్లు ఏంటి అని, ఎందుకంటే దట్స్ నాట్ మై ప్రొఫెషన్ అండి. సో దాని తర్వాత ఐ స్టార్టెడ్, ఎప్పుడు వెళ్ళినా కూడా అంటే ఖాళీగా ఉన్నప్పుడు ఇలా వచ్చి ఫాదర్ తోటి స్క్రిప్ట్ రీడింగ్ కానివ్వండి, లేకపోతే వచ్చి క్లాప్లు కొడతాం, కంటిన్యూటీ రాసుకుంటాం, లేకపోతే ఊరికి చూసుకుంటాం. ఇంకా దాని తర్వాత ప్రొడక్షన్, వెన్ ఐ వాస్ 18 ఐ స్టార్టెడ్ మై ప్రొడక్షన్ అండి. మా ఫాదర్ ఈవీవి సినిమా అని అప్పుడు చాలా బాగుంది సినిమా స్టార్ట్ చేశారండి. ఆ సినిమాకి ఫైనాన్షియల్గా అంటే అంటే తను ఏంటంటే మొత్తం నేనే చూసుకోవాలంటే నేను చెప్పానండి ఐమ్ గోయింగ్ టు డూ ఇట్ అని. సో అప్పుడు నమ్మకం టీచర్ నేను ఒకటే చెప్పానండి, నాన్నగారు నాకు తెలియదు, బయట వాళ్ళు ఏమన్నా పెట్టి క్యాషియర్ అతను 3 లక్షలు 4 లక్షలు మీకు డోకా వేస్తాడు, అది నేను నేర్చుకుంటాను, దిస్ విల్ బి మై ఎక్స్పీరియన్స్, అంటే ఐ వోంట్ ఆ మాత్రం పోతుంది బట్ మాక్సిమం ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మీకు అన్ని చూపెట్టి బిల్స్ మీరు సంతకం పెట్టే, మీరు మా కజిన్స్ అందరు ఉన్నారండి మేనేజర్స్, వాళ్ళందరినీ కనుక్కుని చేద్దాం అని చెప్పడం మా ఫాదర్ వాస్ లైక్ మోర్ హ్యాపీ అండి. ఇంకా దాని తర్వాత మావిడి మీద మీ ఆవిడప్పుడు చెప్పానండి, ఐ వాంట్ గెట్ ఇంటూ, అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారా లైఫ్ అంటే, చదువుకోవట్లేదు నాకు ఇంట్రెస్ట్ లేదని నాపేద్దాం అనుకున్నాను, కనీసం డిగ్రీ చేయరా, సరే చేస్తున్నాను అంటే దెన్ ఈజ్ లైక్ ఏం చేద్దాం అనుకున్నాను అంటే విచ్ పార్ట్ అంటే చాలా మందికి వచ్చినప్పుడు రాజేష్ యాక్టర్, నరేష్ ఏముందండి ఈవి గారు మీ లెగసీ కంటిన్యూ చేస్తారండి, హీల్ బి డైరెక్టర్. నాకేమో అంటే ఐ వాంట్ బి యాక్టర్ అండి, డైరెక్షన్ అంటే ఇట్స్ వెరీ టఫ్ జాబ్ అండి. సో నాకు డెఫినెట్గా డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను, ఉందండి. సో బట్ లేదండి ఇలాగ యాక్టింగ్ భవిష్యత్తులో ఎప్పుడొకప్పుడు డైరెక్టర్ అయ్యే ఛాన్స్ ఉంది, చేస్తానండి డెఫినెట్గా. ఇప్పుడు ఇట్ వాస్ ఆల్వేస్ అండి, ఇట్ వాస్ రైట్ ఫ్రమ్ అల్లరికి ముందే నుంచి నేను చెప్తాను ఉన్నానండి. ఎందుకంటే నాకు అదృష్టం ఏంటంటే ఇప్పుడు ఫాదర్ జంజాల్ గారి దగ్గర చేస్తారండి. సో జంజాల్ గారు శిష్యుడు, ఇప్పుడు మా ఫాదర్ దగ్గర చేసిన వాళ్ళందరూ ఈవీ సత్యనారాయణ శిష్యులు అంటారు. సో బట్ నా దగ్గర నాకు అదృష్టం ఏంటంటే ఐ వర్క్ విత్ అంటే గ్రేట్ డైరెక్టర్స్ లైక్ బాబు గారు కాడి నుంచి విశ్వనాథ్ గారు అందరితోటి, వంశీ గారు, కృష్ణవంశీ గారితో చేశానండి. సో ఐ వర్క్ విత్ 28 డిఫరెంట్ డైరెక్టర్స్ అండి. సో నా స్టైల్ ఆఫ్ అంటే ఇట్ విల్ బి నరేష్ స్టైల్ అండి. సో దెన్ అప్పుడు చెప్తే ఫాదర్కి ఇలాగా ఐ జస్ట్ వాంటెడ్ జాయిన్ ఇంటూ యాక్టింగ్, అంటే నేను యాక్టింగ్ చేద్దాం అనుకున్నానండి, ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్ అని ఏమనలేదండి. ఈ డిడ్ంట్ బేసిక్లీ వాంట్ టు డిసప్పాయింట్ మీ. దెన్ అప్పుడు నా దేవదాస్ కనకాలకర్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశారండి. అక్కడి నుంచి మీడియా వర్క్షాప్ యాక్టింగ్ చేశానండి. దాని తర్వాత బాంబే వెళ్ళి కిషోర్ అహ్మద్ కపూర్ యాక్టింగ్ క్లాసులు చేసి ఇంకా అలా స్టార్ట్ అయ్యింది నేను కెరీర్. కానీ అంటే మీ అన్నయ్యతో పోల్చుకున్నప్పుడు ఫస్ట్ ఆయన ఇంట్రడ్యూస్ అయ్యాడు కదా, పోల్చుకున్నప్పుడు ఎప్పుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏం ఫీల్ అవ్వలేదా? లేదండి, ఎందుకంటే ఎందుకంటే అంది ఫేస్ హ్యాబిట్ చూస్తేనే అతను చూడడానికి అంది ఫేస్ హ్యాబిట్ అందంగా కనిపిస్తాడు. అవునండి. ఓకే, బట్ అతనికి సక్సెస్ రాలేదు, మీకు సక్సెస్ అది నెక్స్ట్ స్టేజ్. కానీ వెరీ బిగినింగ్లో నన్ను ఒక అతను ఇలాగే అడిగాడండి, మీ అన్నయ్య అందంగా ఉంటాడండి, మీరు చాలా చండాలంగా ఉంటారు, మీరు ఎప్పుడన్నా నేను అర్థం చూసుకుని నేను కూడా ఆర్టిస్ట్నా అని ఎప్పుడు అనుకున్నారంటే నేను ఒకటే అడిగానండి. ఎవరు అడిగింది? ఒక ప్రెస్లో ఒక ఆయన అడిగాడు, మీడియానా. నేను ఒకటే చెప్పాను, సార్ అలాగైతే అరవింద్ స్వామి సూపర్ స్టార్ అవ్వాలని, రజనీకాంత్ ఎప్పటికి స్టార్ అవ్వకూడదు.
అందానికి ఇట్ హాస్ నథింగ్ అండి. ఫస్ట్ సినిమా అందం వరకు చూస్తాను. మన బేసిక్ యాక్టింగ్ ఎబిలిటీస్ లేనప్పుడు అందం ఎంత ఉన్నా కూడా మనిషిని తీసుకొచ్చి పప్సుద్దలాగా ఉంటుంది. సో నాకు తెలిసి ఇప్పుడు ఓంపురి కానివ్వండి, నసరుద్దీన్ షా కానివ్వండి, ఇప్పుడు షారుఖ్ ఖాన్ అందగాడు అని నేను గ్రేట్ ఆర్టిస్టులు అందరూ కూడా అందగాళ్ళు అని చెప్పడం లేదు. అంటే అందానికి యాక్టింగ్ సంబంధం లేదు నాకు తెలిసి. ఎందుకంటే నేను ఎప్పుడు అంతే నేను చూస్ చేసుకున్న క్యారెక్టర్ కూడా ఎప్పుడు నేను డీగ్లామరైజ్ నేను చాలా అందగాడిని అని క్యారెక్టర్స్ ఎప్పుడు చూస్ చేసుకోలేదు. నేను అంటే అందరూ ఒక మన తెలుగు అట్లా అడిగినప్పుడు ఏం అర్థం అవ్వలేదా? కోపం వచ్చిందండి. ఇది అర్థంలో చూసుకున్న మొహం ఎప్పుడన్నానంటే డెఫినెట్గా కోపం వచ్చిందండి. అంటే ఇప్పుడు ఎవరికైనా బాగున్నాడు అని చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. హర్ట్ చేయకూడదుగా అట్లా అడిగి. అంటే ఆయన మరి అడిగాడు, గప్పుని అడిగేసేటప్పటికి ఏం చెప్పాలో తెలియదు. అంటే నాకు వచ్చి నేను అదేనండి బెస్ట్ ఎగ్జాంపుల్. నేను రజనీకాంత్ గారి ఫ్యాన్ అండి. నేను అదే అడిగాను దాన్ని. అది కాదండి హర్ట్ అయినట్టున్నారు. హర్ట్ గురించి కాదండి, బట్ అంటే నేను పద్ధతి కాదు ఇది. నెక్స్ట్ టైం ఎప్పుడు ఎవరిని అలాగ అడగొద్దండి. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ అన్నప్పుడు ఒక వాల్యూ ఉంటుంది. నాకు తెలిసి ప్రొఫెషనల్గా మాకు వాల్యూ ఇవ్వండి, రాదర్ దెన్ మా లుక్స్ ఇట్స్ సెకండరీ అని చెప్పానండి. హీ డిడ్ంట్ సే ఎనీథింగ్ అండి. హీ జస్ట్ ఫెల్ట్ సారీ. తర్వాత ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేశారా ఆ మాటను ఛాలెంజ్గా తీసుకుని? లేదండి, నేను ఎప్పుడు నా అందాన్ని నమ్ముకునే సినిమాకి రాలేదండి. నేను నా టాలెంట్ నమ్ముకుని వచ్చానండి. సో అంటే దే ఆర్ లైక్ పీపుల్ అండి. ఇప్పుడు ఒకళ్ళు చేసింది నేను చేయలేనండి, నాలాగా ఒకళ్ళు చేయలేరండి. సో ఇప్పుడు కామెడీ టైమింగ్ ఆర్టిస్ట్ అయిపోతా కదండి. చాలా మంది నన్ను అడిగినప్పుడు నన్ను యాక్ట్ చేసినట్లు ఉండదండి, మీరు చేస్తుంటే చాలా న్యాచురల్గా ఇంట్లో ఏదో చేస్తున్నట్టు ఉంటుంది అంటారండి. సో ఐ థింక్ సో that is a big compliment. So someone, rather than taking someone's criticism so seriously, whatever you are strong, try to make that more stronger. ఈ మెచ్యూరిటీ ఎట్లా వచ్చింది? అంటే సినిమా చేసండి. అండ్ ఐ బీన్ సీయింగ్ అంటే మా ఫాదర్ దగ్గర ఒకప్పుడు 40-50 కార్లు వచ్చేయండి ప్రొడ్యూసర్. లైక్ ఐ కెన్ సీ లైన్ అప్. అంటే వెళ్ళి ప్రోగ్రెస్ రిపోర్ట్కి వెళ్ళి సంతకం పెట్టించుకునే టైం కూడా ఉండేది కదండి. అంటే నేను కూడా ఎప్పుడంటే ఎందుకంటే అత్యవసర మార్కులు వచ్చాయండి, ఆ గ్యాప్లో వెళ్ళిపోయి టక్మని పెట్టేసుకుని వచ్చేద్దాను. అలాంటిటప్పుడు చూసానండి. నా సీన్ మా ఫాదర్ ఎవరు లేకుండా సాయంత్రం ఇంటి ఎవరిని వస్తే అంటే జనరల్గా మాట్లాడుకుంటాను. చాలా బాగుంది ముందండి మళ్ళీ. బట్ ఆఫ్టర్ చాలా బాగుంది, హీ హెస్ టేకెన్ అ ఛాలెంజ్ అండి. దాని తర్వాత వన్ గ్రేట్ థింగ్ అబౌట్ హిమ్ ఇస్ లైక్ ఈవెన్ బిఫోర్ ఆయన జాన్లో పాస్ అయ్యారండి, డిసెంబర్లో వరకు ఆయన వర్క్ చేస్తూనే ఉన్నారండి. సో హీ వాజ్ ఆల్వేస్ హార్డ్ వర్కింగ్ మ్యాన్ అండి. సో ఆయన ఒకటే చెప్తా ఉంటారండి, అంటే ఫ్రైడే మార్నింగ్ సినిమా రిలీజ్ అవుతుంది, ఏదో రెండు డైమెన్షన్ సినిమా. ఇక్కడ ఇట్స్ లైక్ హెడ్ ఆర్ టైల్స్, హిట్ ఫ్లాప్. థర్డ్ డైమెన్షన్ అంటే ఉండదు సినిమాకి. యావరేజ్ అంటే అవి కూడా హిట్ లెక్క కింద వస్తుంది. సో దాని గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించొద్దు. మార్నింగ్ సినిమా రిలీజ్ అయిందో హిట్ అన్నారు అనుకో, యూ బీ హ్యాపీ. ఆ సినిమా ప్రమోషన్ చేసేసి రెండో సినిమా ఏంటి దానికి వెళ్ళిపో. ఫ్లాప్ అయిందా దాని గురించి ఇంట్లో కూర్చొని మూడోటి అయిపోయి అలాగేం ఫీల్ అవ్వద్దు. జస్ట్ కమ్అవుట్. ఎందుకంటే అన్ని సినిమాలు అంటే నెవర్ ఫెయిల్ యాజ్ అన్ యాక్టర్. ప్రాబ్లీ ఫిల్మ్ మే ఫెయిల్, బట్ యాజ్ అన్ యాక్టర్ యూ షుడ్ నెవర్ ఫెయిల్ అని చెప్పారండి. సో అంటే నేను నా పని చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాను ఇప్పుడు. ఐ థింక్ సో దట్ ఈస్ అంటే బికాస్ ఐ బీన్ సీయింగ్ మై ఫాదర్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, ఆ మెచ్యూరిటీ తెలియకుండా వచ్చి ఉంటుందండి. కానీ ఆయనలో చాలా హ్యూమర్ ఉంది కదా? అవునండి. అంత హ్యూమర్ ఉందా? నా దాంట్లో కొంచెం ఎక్కువ ఫిలాసఫీ ఉంటుందండి. అంటే ఫిలాసఫీ ఏంటి ఈ వయసుకి? ఫిలాసఫీ అంటే నథింగ్ అండి. అంటే నేను బేసిక్గా వాట్ ఐ జనరలీ థింక్ ప్రాక్టికల్ అండి. ఐ టాక్ అంటే కొంచెం సెన్సే మాట్లాడదాం అన్ని ట్రై చేయటం కాదండి. ఐ బేసిక్లీ వాంట్ టు టాక్ బట్ విచ్ నాకు నచ్చింది నచ్చలేదు. ఐ జస్ట్ వాంట్ టు మేక్ మై పాయింట్ క్లియర్. సో అది. బట్ హ్యూమర్ అంటే డెఫినెట్గా వస్తుంటుందండి. అంటే హ్యూమర్ ఇప్పుడు చేసేయాలి. ఇప్పుడు నేను కామెడీ మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, లేకపోతే కామెడీ హీరో కాబట్టి నేను ఏదో హ్యూమర్ క్రియేట్ చేయడం అంటే కష్టం ఉంటుంది. సో ఫాదర్ ఏంటంటే బేసిక్గా క్రియేటర్ కాబట్టి నేను జస్ట్ మాకేంటంటే సీన్ పేపర్ ఇచ్చి నోట్లోంచి అట్లా వచ్చేస్తుంటాయి. ఆయన సెటైర్లు బాగుంటాయండి డెఫినెట్గా. ఎందుకంటే పైగా గోదావరి జిల్లా కదా, ప్లస్ ఆయన ఎక్కువ సినిమాల్లో కూడా ఎక్కువ ఉంటాయండి. సో హీస్ బేసిక్లీ రైటర్ కాబట్టి యాడెడ్ అడ్వాంటేజ్. నేటివిటీ ఉంటుంది. అవునండి, నేటివిటీ. గోదావరి జిల్లా నేటివిటీ ఉంటుంది. అవునండి. ఆ సెటైర్లు కూడా లక్షణాలు అక్కడ అందరికీ ఉంటుందండి. అంటే మా తాతయ్య గారు కానివ్వండి, మా గ్రాండ్ మదర్ కానివ్వండి, జిల్లాల వాళ్ళకి ఎక్కువ ఏదో ఒకటి ముందు సెటైర్ వేస్తారు. అవునండి. ఫుడ్ గురించి లేకపోతే కౌంటర్ ఏదో అంటున్నారు. వాళ్ళే పదాలు కూడా వాళ్ళే కనిపెట్టారు, కౌంటర్ కూడా. అలాంటివి ఉంటాయండి. అంటే ప్రతి వాళ్ళు అంటే ఫాదర్లో ఎక్కువ ఉంటుందంట. కానీ అంత అంటే అటువంటి అంటే ఇండస్ట్రీలో ఒక తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఫాదర్ పోయినందుకు అంటే ఆ లాస్ ఫీల్ అవుతున్నారు? డెఫినెట్గా అంటే డైరెక్టర్గా కాకుండా ఎక్కువ కదా.
నాకు బాగా ఎక్కువ అండి. అంటే ఎలా ఉందంటే 24-25 ఇయర్స్ వచ్చేదాకా ఆయన ఒక పక్కనే పడుకునే ఉండండి. ఎందుకంటే నాకు తెలిసి బాగా గుర్తు ఏంటంటే మార్నింగ్ అంటే ఫాదర్ దాదాపు 6 సినిమాలు 7 సినిమాలు ఎప్పుడు ప్యారల్గా జరుగుతుండేయండి. అంటే అసలు యాక్టర్కి ఏమవుతుందంటే మేము పొద్దున్న వెళ్తాం, డాన్స్ అంటే రిహార్సల్ చేసుకుంటూ చేసేసి ఈవినింగ్ ప్యాకప్ తర్వాత వచ్చేసి డబ్బింగో లేకపోతే ప్రమోషన్స్ ఇంటర్వ్యూలు ఏదో చూసుకుంటూ ఉంటాం. బట్ అసలు డైరెక్టర్కి ఏంటంటే ఆయనే రేపు కాస్ట్యూమ్ సెలెక్ట్ చేసుకోవాలి, సాంగ్స్ కంపోజింగ్ కూర్చోవాలండి, లేకపోతే అంటే ఎనీ డైరెక్టర్. సో ఎప్పుడు మళ్ళీ ఈవినింగ్ సిట్టింగ్స్ రేపు నెక్స్ట్ డే డైలాగ్ రాసుకున్నాం. సో ఎక్కువ అప్పుడు ఇండస్ట్రీ ఎక్కువ ఇక్కడ హైదరాబాద్లో జరుగుతుండేదండి, మేము మెడ్రాస్లో ఉంటా ఉండేవాళ్ళం. సో ఈస్ట్ కమ్ అంటే ఓవర్ నైట్ వచ్చేసి మార్నింగ్ వెళ్ళిపోయేవాళ్ళండి. సో ఎక్కువ చిన్నప్పటి నుంచి అంటే మా బ్రదర్ ఫస్ట్ నన్ను మా మదర్ని తీసుకెళ్లారండి. అంటే మా ప్రయాణం లాగంటే మెడ్రాస్కి లారీలో తీసుకెళ్లారు. అప్పుడు ఆ పరిస్థితులు డబ్బులు లేక మాకు తెలిసిన వాళ్ళు లారీ వెళ్తుంటే మొత్తం సామాన్లు ఎక్కించుకుని దాంట్లో తీసుకెళ్లారు. సో ఇంకా అక్కడి నుంచి అంటే మా బ్రదర్ని అక్కడ మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వదిలేసాను. సో ఇంకా అక్కడి నుంచి అటాచ్మెంట్ ఎక్కువ అండి. సో వచ్చినప్పుడల్లా డైలీ ఆయన పక్కకి వెళ్ళి పడుకునేవాడిని అండి. అలాగా ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా మరీనండి అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు కొంచెం ఒంట్లో బాగోపోవటం, ఆయనకి ఇంకా బాగా అటాచ్మెంట్ పెరిగిపోయి ఆయన బాగా కంగారు పడిపోయండి. సో ఈ ఆల్వేస్ యూస్ టు టేక్ కేర్. అండ్ అంటే ఎప్పుడు షూటింగ్ ఉన్న నైట్ అంటే వచ్చి మేము పడుకున్న తర్వాత కూడా అంటే నా రూమ్లో పడుకున్నా కూడా తీసుకెళ్ళిపోయి. సో వెరీ అంటే డెఫినెట్గా యాజ్ ఎ ఫాదర్గా డెఫినెట్ లాస్ అండి అది. ఎందుకంటే ప్రాబ్లీ ఫర్ ఎవ్రీ వన్ ఇట్స్ న్యూస్ వన్ డే ఇవి గారు లేరు, బట్ ఫర్ అస్ ఫ్యామిలీ ఇట్స్ షాక్ అండ్ ఇట్స్ బిగ్ లాస్ కదా. ఇట్స్ అంటే వీ గోట్ టు లివ్ ఇట్ అంటే లివ్ విత్ ఇట్ కదండి. అంటే నెక్స్ట్ ఎందుకంటే నాకు ఒక బ్యూటిఫుల్ అంటే ఎప్పుడో లేదు కానీ అంటే మా ఫాదర్కి నేను చెప్పి తెగ నవ్వుకున్నానండి. నరేష్ మినిమం గ్యారంటీ హీరో, నరేష్ అన్ని మంచి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాడు అని ఎవరో ఒక ఆర్టిస్ట్ ఎవరో చెప్తుంటే ఆయనకి ఇవి చేయమని చెప్పడానికి ఇవి ఉన్నాడు అని చెప్తే నేను చెప్పాను నాన్నగారు లాగా రిథమ్ గా క్లాస్ లో చెప్పారండి, ఇవి చేయడానికి ఇవి ఉన్నారంటే ఆయన నవ్వుకున్నాను. అది అనిపిస్తుంటుందండి, గర్వం కదా అది. అంటే ఏంటి నాన్న అంటే లేరు. అండ్ హీ వాస్ మోర్ హ్యాపీ ఫర్ మై అచీవ్మెంట్ రాదర్ దెన్ హిస్ అండి. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు నంది రాలేదు లేకపోతే ఫిల్మ్ ఫేర్ రాలేదండి. సో అది రెండు నాకు గమ్యంతో వస్తుంటే హీ వాస్ వెరీ హ్యాపీ అండి. అండ్ we didn't expect it. First time వచ్చినప్పుడు అనుకున్నాను, బట్ సెకండ్ టైం ఇట్ వాస్ జరిగింది అది. అండ్ మోర్ ఎవ్రీవన్ వాస్ లైక్ మోర్ రాయేష్ మ్యారేజ్ కుదిరింది, వి లైక్ హ్యాపీ నోట్ అండి. బట్ సడన్ గా అవుట్ ఆఫ్ బ్లూస్ వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ టు హ్యాపెన్. అంటే ఆయన మీరు ఇద్దరు కూడా మోర్ లైక్ ఫాదర్ అండ్ సన్ కన్నా ఫ్రెండ్స్గా ఎక్కువ ఉండేవాళ్ళు కదా. లవ్ లెటర్స్ కూడా చూపించేవాళ్ళు అంట కదా. ఏదండి మీకు వచ్చిన లవ్ లెటర్స్ చిన్నప్పుడు బ్లాక్ మెయిల్ చేసి ఉండండి. అంటే ఎలా ఉండేదంటే జనరల్గా ఒక మదర్ ఎప్పుడు అంటే మా బ్రదర్ బాగా మదర్ క్లోజ్ అండి. నాకు ఏదైనా డబ్బులు కావాలంటే మదర్ దగ్గరికి వెళ్తే 100 రూపాయలు ఇస్తే, నాన్నగారి దగ్గరికి వెళ్తే 1000 రూపాయలు ఇస్తాడు. అంటే ఇది ఈ రూట్ అండి. అండ్ ప్రతిదండి ఎవరు ఎక్కడన్నా కూర్చుంటే అమ్మాయి బాగుంది కదా అండ్ లేకపోతే నా సినిమాలు నేను నాన్నగారు 9 సినిమాలు చేశాను. ప్రతి సినిమాలో పెళ్లి చేశారండి, 6 సినిమాల్లో పెళ్లి చేశారండి. అండ్ ప్రాబ్లీ నేను అంటా ఉండేవాడిని అండి, శోభన సీన్ పెడుతుండేవారు అది కితకితల సినిమాలో గీతా సింగ్ తో. మా ఫాదర్ రూమ్ లో షూటింగ్ అండి, ఆయన మైక్ నుంచి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే డెఫినెట్ కొంత ఉంటుందండి అది ఫాదర్. అంటే దాన్ని టు బ్రేక్ ద ఐస్ నేను చెప్తాండి, ప్రపంచంలో అదృష్టవంతుడు నేనేనండి. అంటే జనరల్గా ఎవరన్నా ముద్దు పెట్టుకుంటే ఎవరా ముద్దు పెట్టుకున్నా అని వచ్చి కొడతారండి. కొడుకుని ఇలా ముద్దు పెట్టుకో, లెఫ్ట్ చీక్ లో ముద్దు పెట్టుకో, రైట్ చీక్ లో ముద్దు పెట్టుకుని చెప్పి డాడీ మీరు ఒకలేనండి. అంటే దాంట్లో ఆ సైలెన్స్ ఉండేదండి, టు బ్రేక్ ది సైలెన్స్. ఇంకా నవ్వేసుకునే వాళ్ళు అంటే సో దట్ కైండ్ ఆఫ్ థింగ్ డాడ్ వెరీ కంఫర్టబుల్ అండి. మా ఫాదర్ దగ్గర ఒక్కటి నేర్చుకున్నది ఏంటంటే హీ ఆల్వేస్ లివ్డ్ హిస్ లైఫ్ యాజ్ అ కింగ్ అండి. అంటే ఆయన కావాలి ఇది కావాలి అంటే ది బెస్ట్ ఆఫ్ గ్లాసెస్. ఈవెన్ రైట్ ఫ్రమ్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కానించండి, ఒక పెన్ను కొనుక్కోవాలంటే హీ యూస్ టు సేమ్. ఇప్పుడు రెనాల్డ్స్ పెన్ను కాకుండా ఇప్పుడు మోబ్లా ఆయనకి ఇష్టమైన పెన్ను అండి, అది కావాలంటే అది ఫిక్స్ అయిపోతే అదే కొనుక్కుంటాడు. హీ వోంట్ కాంప్రమైజ్ అని నాకు తెలుసు ఆయన గురించి కదండి. అంటే సో దాని గురించి సేవ్ చేసుకుని కొనుక్కుంటాడు కానీ హీ విల్ నెవర్ కాంప్రమైజ్. ఇప్పుడు ఇది లేదు కదా ఇంకోటి దీంతో కానిచ్చేద్దాం అని మాత్రం ఉండదు. వన్ గుడ్ థింగ్ అంటే మా ఫాదర్కి ఓన్లీ ఒకే ఒక వ్యక్తి ముందు సిగరెట్ కాల్చారండి ప్రపంచంలో, రామారెడ్డి గారు ముందండి. ఆయన వస్తున్నారంటే ఇక్కడ పడేసే సిగరెట్ లెగ్స్ నుంచి నాకు తెలిసి ఆయన ఒకే ఒక వ్యక్తికి దండం మా తాతయ్య గారు కూడా ఎప్పుడు భర్త నుంచి చూడలేదండి, నాయుడు గారు అండి. అంటే ఆయన అదే అంటారండి, నాకు ఫ్లాప్ వచ్చిన తర్వాత కూడా నా మీద వర్క్ గౌరవంతో నమ్మకంతో ఇచ్చారు ప్రేమకైది. సో హీఈస్ లైక్ తెలియకుండా మళ్ళీ మా బ్రదర్కి సేమ్ రామారెడ్డి గారు లాంచ్ చేశారండి, నన్ను కూడా సురేష్ బాబు గారు అంటే అదే సేమ్ బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ లాంచ్ చేయాలి. సో డెఫినెట్గా వి ఓ అ బిగ్ థింగ్ రామారెడ్డి గారు ఫ్యామిలీ అంటే. ఓకే చెప్పండి నరేష్ గారు.
అదే జాగ్రత్త తీసుకునేది ఏం లేదండి. నేను ఎక్కువ చేసిన మా ఫాదర్తో చేశాను 9 సినిమాలు. సో నా సినిమాలు అంటే జనరల్గా వచ్చేటప్పటికి నా సినిమాలో కూడా ఫస్ట్ కొన్ని సినిమాలు వచ్చినాయండి. అంటే కొంచెం విజువల్గా ఇదప్పటికి బాగా ఒక సినిమా ఐ డోంట్ వాంట్ టు నేమ్ అండి, ఎందుకంటే ఆ సినిమా నేను అంటే నాకు తెలిసి నేను అంటే చేశానండి. సో అది ఇవాళ నేను కంప్లైంట్ చేయదలుచుకోలేదండి. సో ఆ సినిమా అప్పుడు చాలామంది అంటే ఎక్స్ప్రెస్ చేశారండి, ఏంటంటే మీ సినిమాలో కొంచెం వల్గర్గా ఉన్నాయని. సో ఐ థాట్ ఇట్ వాజ్ నాట్ అ రైట్ థింగ్. ఎందుకంటే పిల్లలు మీరు అందరూ వచ్చి సరదాగా చూస్తారు ఫ్యామిలీ. సో డబుల్ మీనింగ్ డైలాగ్ గానే ఉండే అంటే ఐ థింక్ సో ఇవాళ ఇదివరకు కొంచెం హీరోయిన్ ఎక్స్పోజ్ చేస్తే బాగా వచ్చేవారండి. ఇవాళ ఆడియన్స్ కంప్లీట్లీ చేంజ్ అండి, ద ఎంటైర్ బిజినెస్ చేంజ్ అండి. ప్లస్ మనకి కామెడీ కూడా ఏమైపోయిందంటారంటే జోక్ బుక్స్ కానివ్వండి, ఎస్ఎంఎస్ జోక్ అంటే జోక్ వచ్చేస్తుంది, ఫార్వర్డ్ జోక్స్ వచ్చేస్తున్నాయి. సో అప్డేటెడ్ అంటే విత్ వాట్ ఎవర్ ద లేటెస్ట్ థింగ్ దాంతో అప్డేట్ చేస్తూ ఒక కామెడీ చేస్తూ ఉండాలి. సో ఇట్ ఈస్ లైక్ మోర్ ఛాలెంజింగ్ అండ్ ఫర్ మీ వాట్ ఐ బిలీవ్ ఇస్ లైక్ పర్సనల్గా విజువల్గా అంటే సీనిక్ అంటే డైలాగ్ టు డైలాగ్ కామెడీ కాకుండా అండి ఎక్కువ విజువల్ కామెడీ ఉండాలండి. సో ఐ టెల్ మై డైరెక్టర్స్ అంటే కొంచెం వస్తుంది చూసుకోండి, ఐ డోంట్ వాంట్ టు. అది ఫస్ట్ కథ విన్నప్పుడే ఇది వస్తుంది ఈ పాయింట్లు ఇలాగైతే చేయండి, ఇది మారుద్దాం అని నేను చెప్తానండి. ఎందుకంటే బికాస్ దట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఐ విల్ హ్యావ్ అ సే అండి. వన్స్ షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఐ కాంట్ ఈవెన్ డూ ఎనీథింగ్ అండి. సో ముందే చెప్పేస్తానండి, ఇప్పుడు నా సినిమాలో బికినీ వేసుకుని ఇప్పుడు వచ్చేసి లేకపోతే నా సినిమాలో స్మూచింగ్ సీన్ పెట్టేస్తే దట్ పీపుల్ డోంట్ గెట్ ఈవెన్ ఎక్సైటెడ్. సో లెట్స్ నాట్ డూ ఇట్, లెట్స్ డూ అ క్లీన్ ఫిల్మ్ వేర్ ఐ కెన్ వాచ్ నెక్స్ట్. ఎందుకంటే లైక్ చేయరు ఇప్పుడు బికినీ సీన్ కానీ ముద్దులు పెట్టుకుంటే కాదు, దానివల్ల ఆడేస్తుందని నేను నమ్మనండి. డెఫినెట్గా ఇప్పుడు నా సినిమాలో ఉన్నాయండి బికినీ సీన్ అంటే లైక్ స్విమ్మింగ్ పూల్లో ఒక హీరోయిన్ చూపెట్టినప్పుడు వ్యాంపుని చూపెట్టినప్పుడు డెఫినెట్గా అమ్మాయి క్యారెక్టర్ బిల్డప్ చేయాలంటే డెఫినెట్గా ఉన్నాయండి. సో దట్ డజంట్ మీన్ అంటే నేనేమన్నా సినిమా ఆడదు వాంటెడ్ గా పెట్టేసి ఇప్పుడు మన బేసిక్ సాంగ్ అనేటప్పటికి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయి బికినీ వేసేసుకుని అంటే నేను అదే నమ్మనండి. అంటే మోర్ ఆఫ్ స్కిన్ షో మీద నమ్మనండి. డెఫినెట్ గా గ్లామ్ అంటూ ఉండాలి, అవసరమే ఉండాలి కానీ ఎక్కువ మరి అర్ధరహితంగా ఉండకూడదు. అవునండి, ఇప్పుడు నేను కూడా ఇమ్రాన్ హష్మిలా ముద్దులు పెట్టేసి అంటే ఎందుకంటే నాకు చాలా ఇబ్బంది అండి, రొమాంటిక్ సీన్స్ వస్తుంటే చాలా ఇబ్బంది అండి, నాకు అంటే టెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకని చెమట పెట్టేస్తుందా అంటే చెమట అంటే ఐఎమ్ నాట్ వెరీ కంఫర్టబుల్ అండి. నాకు 10 మంది డైలాగ్ 10 పేజీల డైలాగ్ ఇచ్చి పెద్ద ఆర్టిస్టుల మీద కాంబినేషన్ పెట్టి ఒకటే షార్ట్ మీద చేద్దాం అంటే దాట్ విల్ బి మోర్ ఛాలెంజింగ్ ఫర్ మీ. ముద్దు పెట్టాలంటే మాత్రం భయం వస్తుంది. అంటే తెలియక మనకు ఎలా ఉంటుందంటే చాలా మంది అనుకుంటారు అబ్బా వీళ్ళు హీరోలు హ్యాపీలు అంటే హ్యాపీ పరిస్థితి ప్రతి అమ్మాయిని ముద్దు పెట్టేసుకోవచ్చు. బట్ మనకు తెలియదు ఏంటంటే మన షూటింగ్ మన ఇద్దరం చేస్తున్నప్పుడు బట్ ఇంతమంది టెక్నీషియన్ ఉన్నట్టు అక్కడ కూడా ఉంటారండి. అంతేగా తెలియని కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే ఒకసారి అంటే లైట్ చూసుకోవాలి, ఈ షాడో రాకుండా ముద్దు పెట్టిన తర్వాత వన్ మోర్ అంటే మనమే గెలిటి అంటే అమ్మాయి జాతకాలేదా ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు ఏమనుకుంటుంది అంటే వాంటెడ్ గా ఇంకొకటి పెడతాను ట్రై చేస్తాను అనుకుంటుంది, ఇది వెళ్తా ఉంటుంది. అంటే హ్యూమన్ మైండ్ ఇస్ వన్ థింగ్ విచ్ గోస్ నెగిటివ్ ఫస్ట్. సో అందరూ అది అంటే పెద్ద అందరూ ఎప్పుడు చూడరండి, ముద్దు పెడుతుందంటే ఇలా వచ్చి చూసారండి. సో మనకేంటంటే జస్ట్ వాంట్ ఫినిష్ అండ్ గో అండి. సో యూ డోంట్ మేక్ అ సీన్, ఇది యాజ్ ఇఫ్ ఏదో పెద్ద సీన్ జరుగుతున్నట్టు జస్ట్ లైక్ నార్మల్ యాక్ట్ లాగా చేసేసి ఇది కూడా వెళ్ళిపోతాం. సో అంటే అది చెప్పాను కదండి, శోభన సీన్లు అలాంటి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటాయండి. సో అందుకనే నా సినిమాలు ఎక్కువ నేను కూడా పెళ్లి చేసుకోదలుచుకోలేదండి, అంటే సినిమా వరకు సినిమాల్లో. ఎందుకంటే అలాంటి ఎక్కువ రొమాన్స్ ఎందుకంటే అంటే ఐ థింక్ సో. ఎందుకంటే ఇప్పుడు నేను మా మదర్తో చూసినప్పుడు కూడా ఇట్ హ్యాస్ టు బి మోర్ ప్లెజెంట్ అండి, వేర్ షీ షుడ్ బి లైక్ ఏంటిరా అలా చేసావు అని అనకూడదండి. ఇందాక మీరు అన్నారు చూసారండి గమ్యం ఇప్పుడు చేసినప్పుడు మా మదర్ టేకెన్ అ ప్రామిస్ అండి, ఎప్పుడు చచ్చిపోయి సీన్లు సినిమా చేయొద్దు. అవునా? నేను ఇప్పుడు ఆ సినిమాకి మంచి పేరు వచ్చింది, అంత క్యారెక్టర్ హ్యాస్ టు డై ద గాలి అంటే లేదు అప్పుడే వరుసగా విశాఖ ఎక్స్ప్రెస్ లో చచ్చిపోవటం అండి, దీంట్లో చచ్చిపోవటం అంటే డోంట్ డూ ఇట్ అన్నాను. అండ్ శంభోలో ఫస్ట్ ఇక్కడ చెవు తగలగానే మా మదర్ అనుకుంది ఏంటి ఈ సినిమాలో ఇక్కడ చచ్చిపోతావని. చూడు నువ్వు మాట ఇచ్చారా మరి? లేదండి అండి మాట అది డెఫినెట్ గా ఏవో తెలుసుకోలేదండి, ఎందుకంటే దట్స్ అన్ యాక్టింగ్ అండి. అవును, ఒకే అదృష్టం ఏంటంటే ఆర్టిస్ట్ ఒకటికి ఒక అదృష్టం అండి, వాడు చావుని వాడు చూసుకోవచ్చు. అవును. సరే, సినిమాల్లో షూటింగ్ టైంలో ముద్దు పెట్టుకోవడానికి భయం వేస్తుంది, ఆఫ్ కెమెరా ఎప్పుడు ముద్దులు పెట్టుకున్నారా? డెఫినెట్గా అండి పెట్టుకోకుండా నేను అదే చెప్తున్నాను కదండి, నేను శ్రీరామచంద్రుని లేదు ఇప్పుడు వరకు నేను ఎవరు అంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు హాయిగా ఆడతా పడతా పెట్టేసి రెండో టేక్ ఎందుకు అసలు? టేక్ కదా అంటే నేను చెప్తుంది ఏంటంటే అంటే బేసిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఇక్కడ. ఏంటంటే ఫస్ట్ హైట్, నా హీరోయిన్స్ అందరు 5'1", 5'2" ఉంటాయండి. ఎక్కడికే వస్తున్నా చెప్పండి. ఆపిల్ బాక్సులు పెడతారండి, అంటే బ్రిడ్జ్ చేసినట్టు వేస్తారండి.
సో అది నేను వంగి అంటే నాకు చాలా మంది హంచ్ అంటే ఇలా వంగుతానండి. జనరల్గా ఇలా ఉన్నప్పుడు మన ఏమవుతుందంటే ఫేస్ రావాలంటే మనం కొంచెం కాల్ స్ప్రెడ్ చేసి నేను అంటూ ఉండేవాడిని వ్యాండమ్ లాగా ఏదో రోజు నేను కూడా స్ప్రెడ్ చేసేస్తాను 2 లెగ్స్ అంటే అలాగా అలవాటు అయిపోయింది. సో అలాంటివి ఉంటాయండి. అంటే ప్లస్ నా సినిమాలో మీరు ఎక్కువ చూస్తేనండి ఎక్కువ మోర్ ఆఫ్ కామెడీన్ తోటి ఎక్కువ ఉంటాయి కానీ అంటే హీరోయిన్ అనేది కొంచెం చాలా లిమిటెడ్ రోల్స్ ఉంటాయండి. సో డెఫినెట్గా అండి ఐ డూ ఫిల్మ్ లైక్ వేర్ ఒక ఇప్పుడు గమ్మెను అంటే ఆ క్యారెక్టర్కి అసలు గర్ల్ ఫ్రెండే ఉండదండి. సో అలాంటి నా సినిమాలో అంటే ఐఎమ్ నాట్ లైక్ ఇప్పుడు కితకితలు సో వన్ థింగ్ వేర్ గీతా సింగ్ తో రొమాన్స్. సో నేను ఎప్పుడు హీరోయిన్ ఈ అమ్మాయి ఉండాలి ఈ అమ్మాయి ఉండకూడదని వాట్ ఐ జనరలీ బిలీవ్ ఇన్ క్యారెక్టర్ అండ్ ఐ బిలీవ్ ఇన్ స్టోరీ అండ్ ఎలా ఉండాలని. సో ఐ వాస్ నెవర్ ఫసీ అబౌట్ ఆర్ ఎనీథింగ్ అబౌట్ ఇట్ అండ్ బట్ కొంత ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ చూస్తున్నప్పుడు ఇబ్బందిగా ఉండకూడదు అన్నది మాత్రం డీసెన్సీ, మినిమం లెవెల్ ఆఫ్ డీసెన్సీ. ఇప్పుడు మీ హైట్ 6'2" కదా, కానీ హీరోయిన్లు 5 అడుగులలో ఉంటారు. ఏంటి అసలు అంటే ఉద్దేశపూర్వకంగా పెడతారా? ఎందుకంటే బాంబే నుంచి బాగా టాల్ హీరోయిన్లు వస్తున్నారు కదా. అవునండి వస్తున్నారు, కానీ ఎందుకని పెట్టుకోరు? బాగా వంగి ముద్దు పెట్టుకోవడం అలవాటు. అలాగే లేదండి, నాకు చేశాను ఇప్పుడు అమ్మ మంచి హైట్ అండి, సయాలి భగత్ 5'8", 5'9" ఉందండి, చేశారని. అంటే కొందరు ఏమవుతుందంటే నేను ఫిలిం ఇస్ ఆల్ అబౌట్ మ్యాజిక్ అండి, అంటే మనం మేనేజ్ చేసేయటం అండి. అంటే వీ డూ లాట్ ఆఫ్ చీటింగ్స్ అండి. అమ్మాయి యాపిల్ బాక్స్లో ఇవ్వటం కానివ్వండి, అంటే బేసిక్ అందం. ఇప్పుడు మనం బాంబే నుంచి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏం చేసుకుంటాం అంటే డెఫినెట్గా మరీ 4'2", 4'3" అమ్మాయిని సెలెక్ట్ చేసుకోండి. బట్ వాళ్ళు ఏమంటారంటే యువర్ లైక్ అబ్నార్మల్ అంటారు నన్ను చూసాను. నువ్వేంటి 6'2" ఎందుకు అంటే నేను ఎప్పుడు చాలా మంది మొన్న ఎందుకో శ్రేయతో చెప్పానండి, షీ వాస్ ఆస్కింగ్ అండి ఏంటి వాట్స్ యువర్ హైట్ అన్నాను. 6'2.5" అన్నాను. హాఫ్ కి చూడదియా ఓ 6'3" బన్నా తన అంటే అమ్మ హీల్ చేసుకోవాలండి. అంటే అమ్మాయిలు జనరల్ గా హీల్ చేసుకుంటాను, బ్యాక్ పెయిన్స్ వాళ్ళకి చాలా చిరాగ్గా ఉంటుంది అండ్ శర్వా పక్కనండి ఇటు నేను. సో వాళ్ళిద్దరు చూసి ఎందుకురా కొంచెం వంగరా అంటుండే. సో అవునండి, ఇద్దరు మధ్యలో ఉంటుంది. అవునండి అలా ఉంటుంది. సో ఇట్ వాస్ అంటే అమ్మాయి హైట్ ఎంత ఉంది? అమ్మ 5'6" అండి. అంటే శర్వానంద్ కంటే ఎక్కువేనా? లేదండి, శర్వా లైక్ 5'11" ఉంటాడు, 5'10", 5'11" ఉంటాడండి. అంటే వాళ్ళిద్దరి మీద ఒక ఫ్రేమ్ కంపోజిషన్ పెడుతుంటానండి. శర్వా ఎలా ఉంటే అమ్మాయి ఎలా ఉంటుందని నేను మాత్రం అలా ఉంటానండి. అంటే నేను పక్క స్క్రీన్ లో కాకుండా ఈ స్క్రీన్ లో వాళ్ళతో కనిపించాలంటే కొంచెం వంగాల్సి వస్తుందండి. అంటే బేసిక్ గా అది నేను చాలా మంది మా ప్రొడ్యూసర్ ఫస్ట్ అడిగేది అదే అడుగుతాను నేను. రెండు సార్ ఫస్ట్ తెలుగు అమ్మాయిని పెట్టండి సార్ అంటే వాళ్ళు అదే అంటారు, ట్రై చేస్తున్నాను సార్ ఎవరు అమ్మాయి రావట్లేదండి. నెక్స్ట్ సార్ హైట్ ఉన్న అమ్మాయిని పెట్టండి సార్, మరీ పొట్టు వంగలేకపోతున్నాను. అంటే ఎలా ఉంటుంది కొన్ని సీన్లు అల్లరికి చేశాను, ఆపిల్ బాక్స్ కూడా రెడీ లేదు ఆ రోజు. అమ్మ నీలంబరి 5'1" అండి, అమ్మ పక్కన నడవాలండి. సో ఏం చేశాడంటే రవి వచ్చి మేనేజ్ చేయమని అంటే ఇలాగ కింద ఇలా వంగినండి, ఇలా నడుస్తూ వెళ్ళాను. స్క్రీన్ లో కనిపించకూడదు, పైన మాత్రం పాట తీసే ఈ పాట వరకే ఉందండి. అలా 10 ఎక్స్పీరియన్స్ ఉంటాయి. గోడ కుర్చీ చేసినట్టు నడుచుకుంటూ వెళ్ళాను. సో అంటే ఇట్స్ ఆల్ డిఫరెంట్ థింగ్ అండి. నేను బాగా ఎంజాయ్ చేసేది ఏంటంటేనండి మధ్య అంటే ఎడార్లు ఎప్పుడు ఎవరన్నా పాడుకుంటాడండి, అంటే పైన హాయిగా పాడేసుకుంటూ ఉంటాను, కింద కాలిపోతూ ఉంటాను తీసుకే, లేకపోతే కూర్చుని బరియల్ గ్రౌండ్ లో ఫుడ్ తింటూ ఉంటాం. అంటే దట్ ఈస్ అ ప్రొఫెషన్ అండి. సో ఐ కైండ్ ఆఫ్ ఎంజాయ్ ఎవ్రీథింగ్ అండి. ఈ వంగి అలవాటైపోయి మీరు వంగుతూ నడుస్తూ చూసి మీ నాన్న బెండాపరావు మొదలుపెట్టి లేదండి, ఎప్పుడు నన్ను చిన్నప్పటి నుంచి పిలుస్తూ ఉండేవారండి. మా ఫాదర్ నన్ను రకరకాల పేర్లండి, కాంతారావు, సుబ్బారావు, అప్పారావు ఇలాగ పిలుస్తూ ఉండే. ఆ పేర్లతోనే సినిమాలు తీశారు. కతికాంతారావు, అవునండి, బెండాపరావు, అవునండి. ఇంకేంటి ఇంకో పేరేంటి? సుబ్బారావా? అలా ఆయన పిలుస్తూ ఉండేవారండి ఏదో ఒకటి. అంటే నన్ను రకరకాలుగా అంటే నేను ఆయన ఏంటి సత్యం ఎక్కువ చేస్తానంటే అంటే ఎలా ఉండేదండి. అంటే ఇది ఓన్లీ క్లోజ్ డోర్స్. సో ఇప్పుడు సినిమాల్లోనేమో ముద్దు పెట్టుకోవాలంటేనే కష్టంగా ఉంది, బయట ఓకే. అంటే బయట ఓకే అంటే ప్రతి వాళ్ళు కాదండి, అదే అంటే ఐ హ్యాడ్ మై యువర్ ఓన్ చాయిస్, దట్స్ ఓకే. నేనేది రెండోది ఈ పెళ్లిళ్ళు శోభన కూడా ఇబ్బంది. అంటే బయట జీవితంలో నిజ జీవితంలో పెళ్లి చేసుకోరా? చేసుకుంటానండి, చేసుకోవాలంటే నా అన్నయ్యకి అయిపోయిన తర్వాత చేసుకుంటానండి. సో ఎవరైనా సెలెక్ట్ చేసుకున్నారు ఆల్రెడీ? ఏదండి, లేదండి. ఎవరైనా ఉంటే చెప్పండి, చూసి మీరు ఎవరు వస్తారేమో చూద్దాం. డెఫినెట్గా ఐ ఆల్వేస్ వాంటెడ్ టు గెట్ మ్యారీడ్ టు మై డాడ్స్ చాయిస్ అండి. నేను అంటూ ఉండేవారండి ఎప్పుడు, అంటే
ఐశ్వర్య రాయ్ లాంటి అమ్మాయిని తీసుకొస్తాను రా అంటూ ఉన్నాను. నేను ఆ సినిమా చేసిన తర్వాత అడిగానండి, కితకతలు చేసిన తర్వాత ఐశ్వర్య అని చెప్పి కల్పనారాయణ పెట్టారు కదా ఆ సినిమా అలాగే చేస్తారంటే నవ్వారు మా ఫాదర్. నేను అన్నాను లైఫ్ ఈస్ వన్ థింగ్ వేర్ చాలా మంది ఆ సినిమా చేసిన తర్వాత అడిగారండి ఏంటి వాట్ ఇఫ్ యూ గెట్ అ ఫ్యాట్ వైఫ్. నేను అది మన చేతిలో ఉండదండి. వాట్ ఇఫ్ అంటే దట్ ఇస్ మనం చేసుకున్న తర్వాత ఐశ్వర్య కూడా లావ్ అవ్వచ్చు, అంతేగా. సో దట్ ఇస్ లైఫ్. సో వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఐ హ్యావ్ ఎందుకంటే నేను 2 things నమ్ముతానండి, అందానికి ఆస్తికి. ఎప్పుడు అంటే గ్యారంటీ లేదు కాదు కదండి, ఒక కొలబద్ద లేదండి. అదే కొలబద్ద ఉండదు, గ్యారంటీ కూడా ఉండదు. అది మనకి పోతుందని గ్యారంటీ లేదు కదా. ఇవాళ ₹1,00,00,000 సంపాదించుకుందాం అనుకుంటాను, దాని తర్వాత ఒక 5 కోట్లు చేద్దాం అనుకుంటాం, 10 కోట్లు. సో అది ఎప్పుడు పెరుగుతానే ఎటన్నా తిరగొస్తుంది. అవునండి. సో పెరుగుతానే ఉంటుంది అందం. ఇవాళ ఒక అమ్మాయిని చూసి ఈ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, రేపు ఇంకొక మిస్ వరల్డ్ చూసి ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది అనుకుంటాను. సో నాకు ఫస్ట్ మా ఫాదర్ కూడా చెప్పింది, మా మదర్కి ఇప్పుడు ఇదే చెప్పిందండి, ఐ వాంట్ అ గర్ల్ హూ అండర్స్టాండ్స్ మై మదర్ ఫస్ట్, మై బ్రదర్ అండ్ దాని తర్వాత థర్డ్ ఇస్ మీ అండ్ ఇంపార్టెంట్ యాజ్ అ పర్సన్గా. అండ్ ఫస్ట్ మా ఈ ప్రొఫెషన్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అవుట్డోర్లకి వెళ్తామండి, వీ డోంట్ డూ యానివర్సరీస్ ఉండవు, లేకపోతే పండగలు అన్ని అలాంటివి ఉండవండి. వి వర్క్ ఉన్నప్పుడే మర్చిపోవాలి. ఎక్కువ ఇప్పుడు వైజాగ్ వెళ్ళిపోతాం, రాజమండ్రి వెళ్ళిపోతాం. సో అన్ని అలాంటి అంటే బేసిక్గా మా ప్రొఫెషన్ అర్థం చేసుకునే అమ్మాయి అయితే ఇట్ విల్ బి మోర్ పీస్ఫుల్. తెలుగు అమ్మాయి కావాలి. తెలుగు అమ్మాయినండి. కానీ ఒక హీరోయిన్ పెళ్లి చేసుకున్న దాకా వచ్చారని చెప్పారు. ఎవరితోటండి? ఏమో చెప్పారు నాకు. లేదండి, అలాంటిది ఏమీ లేదండి. ఎందుకంటే మా ఫాదర్ నాన్నకి ఎప్పుడు నేను చెప్తా ఉండేవాడిని, వాట్సాప్ ఇలా రాశారంటే అంటే అవునా ఏమయ్య అయ్యో నా కోడలు పరిచయం చేయలేదంటారా అని సరదా అంటూ ఉండేవాడు. ఎందుకంటే ఐ నెవర్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ మై ఫాదర్ అండి. సో చాలా మంది అదే రకరకాలుగా అనుకున్నారండి, ఆ అమ్మాయి తోటి ఉంది, అఫేర్ ఉంది, ఈ అమ్మాయి తోటి ఉందని. బట్ అంటే ఓన్లీ రూమరేనా ఫర్జానా విషయంలో? ఆమెకు పెళ్ళి మీకు తెలుసండి, మీకు కావాల్సి బొమ్మనా బ్రదర్స్ చందన సిస్టర్స్ ఆడియో ఫంక్షన్ చూడండి, అది కానీ ఉండి లేకపోతే శివశాస్త్రి ఆడియో ఫంక్షన్, ఆమె పక్కన ఒక అబ్బాయి ఉంటాడు. జనరల్ గా హీరోయిన్ మన మదర్ తోటి వస్తారు కదా, ఆమె మాత్రం బాయ్ ఫ్రెండ్ తోటి వచ్చేది. అవునా? సో వాడు ఎప్పుడు ఉండేవాడు అంటే వాడు జరాన్ పెళ్ళి అయిపోయిందండి. సో వాడు నాకు చెప్తా ఉండేవాడు, బ్రదర్ అంటే నేను చెప్పాను బాబు కనీసం నువ్వు చెప్పరా బాబు అందరు మా ఇద్దరికి అఫేర్ ఉందంటే నవ్వుతూ ఉండేవాడు అండి. హౌ ఇస్ ఇట్ ట్రూ అంటే వాడు US born citizen. Oh, like you guys are dating. Oh, how can this is so hilarious. This is so funny. When is this happening? అని నన్ను అడుగుతుండేవాడు. నీకు అలా ఉందరా పెళ్లి చేసుకునేవాడు నువ్వు ఇక్కడ భరించేది నేను అంటే. దాని తర్వాత లైక్ ఆ సినిమా అప్పుడు బొమ్మ బ్రదర్స్ అయిన తర్వాత షీ గాట్ మ్యారీడ్ అండ్ దెన్ షీ టోటలీ అండ్ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ డెఫినెట్ గా వీ నెవర్ హ్యాడ్ అన్ అఫేర్. అండ్ అంటే ఐ కాంట్ ప్రూవ్ అండ్ ఇవన్నీ వస్తాయిలేండి ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, దానికి ఉన్నాయి లేని కూడా. అంటే నేను ఒకటే మొన్న ఎవరో ఇంటర్వ్యూలో అడిగారండి, లైక్ యూ హ్యావ్ అంటే అఫేర్స్ ఉన్నాయి మీతోటి వర్క్ చేసిన హీరోయిన్స్ కొందరితో లింకప్ ఉన్నాడు. నేను చెప్పాను అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ స్ట్రైట్, ఐఎమ్ నాట్ గే, ఐఎమ్ లింక్డ్ ఓన్లీ విత్ గర్ల్స్ అండ్ ఐఎమ్ వెరీ సేఫ్, ఐఎమ్ హ్యాపీ. నవ్వుకునే వదిలేయటం తప్ప ఇంకేం చేస్తామండి. మ్యారేజ్ అయిపోయిన తర్వాత అదే రేపు మన వైఫ్కి చెప్పుకోవాలి, అమ్మ అలాంటిది లేదమ్మా అని. సో ఇంత ప్రొఫెషనలిజం కొంత క్లారిటీ పెట్టుకున్న వాళ్ళు షూటింగ్లకి డిలే అవ్వటం అనేది ఎందుకు? అది ఒకటే అని అనుకున్నాను. ఫస్ట్ ఆర్కే ఓపెన్ ఆర్ట్ విత్ ఆర్కే రమ్మన్నప్పుడే నేను ఫస్ట్ క్వశ్చన్ ఇదే అడుగుతాను అనుకున్నాను. నేను ఏం లేదు, ఐమ్ నాట్ మార్నింగ్ పర్సన్. బేసిక్గా నేను రోజు 3 సినిమాలు చూడాలండి. దిస్ ఇస్ మై అండ్ మీకు ఎప్పుడన్నా నా వర్కింగ్ టైం చెప్పారండి ఎవరన్నా? అంటే మీరు లేట్గా వస్తానని చెప్పారు, లేట్గా పనిచేస్తారని కూడా చెప్పారు. నేనంటే ఐ వర్క్ ఫర్ మొన్న ఈ మధ్య కాలంలో 5 days వితౌట్ అంటే డే అండ్ నైట్ మెడ్రాస్ హైదరాబాద్ చేశాను. సో అంటే నాకు మార్నింగ్ లెగటం చాలా ఇబ్బంది అండి, స్కూల్లో ఉన్నప్పుడు కాడి నుంచి అది ఇబ్బంది అండి. సో 8కి రమ్మంటే 9కి వస్తాను అలాగే ఉంటుందండి. బట్ వచ్చిన తర్వాత ఐ డెఫినెట్లీ మేకప్, ఐ డోంట్ వేస్ట్ అండి. నేను వెళ్ళిపోయి వ్యానిటీ వ్యాన్లో కూర్చుంటాం కానీ ఇంకోటి కాదండి, వచ్చిన తర్వాత సీన్ పెట్టుకుంటాను అక్కడే కూర్చుంటాను. సో మార్నింగ్ ఆ పుష్ ఉంటుందండి. ప్లస్ నాది మూన్ సైన్ అండి, బేసిక్గా పొద్దున్నకి ఎలా ఉంటుందంటే అలా అంటే చాలా డల్గా ఉంటుంది. సో ఒక 9-9:30 నుంచి స్టార్ట్ అవుతుంది ఎనర్జీ అండ్ ఐ కెన్ గో ఆన్ అండ్ నైట్ అండ్ డే అండ్ నైట్స్ అండి. ఇంకా అక్కడ నుంచి ఆస్క్ మీ టు షూట్ ఫర్ 3 next days వితౌట్ స్లీప్ నేను చేసేస్తానండి. మార్నింగ్ అది నాకు తెలుసు అండి. మా ఫాదర్కి ఎక్కువ నన్ను క్లాస్ పీకిన సందర్భం ఇండస్ట్రీలో ఒకటే చెప్పారండి, no one spoke about your behavior. No one spoke, like everyone speaks good about your behavior. Everyone speaks good about you as an actor. The only thing you got to change yourself is be on time. That is the only thing that is lacking another. So I'm trying to and your new resolution basic అదేనండి. అంతేనా? యా, ఈ కొత్త సంవత్సరంలో టైం మెయింటైన్ చేయాలి. అవునండి. మీ టైంకి వచ్చాను 5 minutes ముందే వచ్చారు. పొద్దున అయి ఉంటే డెఫినెట్గా వచ్చేవాడిని.
నేను డెఫినెట్గా వచ్చాను, ఎందుకంటే ఇవాళ 2 షూటింగ్లు చేశానండి. అవునా? సో ఓకే. సో అంటే ఏం లేదండి, 5-10 minutes 15 minutes అలా అది ఉంటుంది. ఓకే. 5-10 మినిట్స్ అసలు సమ్ టైమ్స్ మన చేతిలో కూడా ఉండదు. అవును. ట్రాఫిక్ కానీ ఏదేమన్నా ఉన్నాయి. అంతేనండి. ఇంకా అంటే ఐ నెవర్ వాంటెడ్ టు గెట్ ఇట్ డిలేడ్ అండి, బట్ ఐ డోంట్ స్లీప్ ఎర్లీ అండి. దట్స్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అండి. ఏదో కూర్చొని రాసుకుంటూ ఉంటానండి. ఐ రైట్ మై ఓన్ స్టోరీస్ అట్ టైమ్స్. ఏదైనా ఇంగ్లీష్ సినిమాలు చూసి ఈ సీన్ ఎక్కడ కొట్టేద్దాం, మన సినిమాలు ఎక్కడ పెడదాం అన్న ఆలోచనలు, క్రిమినల్ ఆలోచనలు కూడా ఉంటాయండి. ఓకే. ఈ మధ్యకాలంలో మీ సినిమాల్లో కొంతమంది హీరోయిల్ని అంటే వేరే హీరోయిల్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఎందుకు? హీరోయిన్లు అండి, హీరోయిన్లు కాదు. అంటే ఇమిటేషన్ ఈ మధ్య వచ్చే సినిమా పవన్ కళ్యాణ్ ఆ నడక కానీ అది కానీ ఆ డైలాగ్స్ అంటే మేము బ్లేడ్ బాబీలో చేసామండి. ఎందుకంటే దాంట్లో ఒక సీక్వెన్స్ వచ్చిందండి. ఏంటంటే వీడు బేసిక్గా దొంగ, ఒక చోట కింద దాస్తాడండి, డబ్బు దాస్తాడు. అది దాని తర్వాత వీడు 1 month బ్యాక్ వచ్చి చూసిన తర్వాత అది పెద్ద బిల్డింగ్ అయి ఉంటుందండి. సరే ఏం బిల్డింగ్ అని చూస్తే పోలీస్ స్టేషన్ అండి. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాలంటే వీడు బేసిక్గా దొంగ. సో ఏం చేయాలంటే ట్రైనింగ్ ఎపిసోడ్ ఏదైనా చేద్దామంటే దాని ఇట్ హాస్ టు బి ఫన్. ఆ ట్రైనింగ్ ఎపిసోడ్ కూడా ఫన్గా ఉండాలంటే మా డైరెక్టర్ ఏమన్నారంటే లేదండి పోలీస్ ట్రైనింగ్ అంటే చాలా సిన్సియర్గా స్ట్రిక్ట్గా ఉంటుంది. సో దాంట్లో అంటే నేను ఈ డిస్కషన్ వస్తే ఒక సాంగ్ ఏదైనా పెట్టి థీమ్ సాంగ్ తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు చేద్దాం అంటే అప్పుడు మా రైటర్ సతీష్ గారు అన్నారండి లేదండి అసలు అదే చేద్దామండి, ట్రైనింగ్ అని. ఆయన పవన్ కళ్యాణ్ గారు కరాటే నేర్చుకున్నారు అని మా నాన్నగారు ఫస్ట్ సినిమా కదండి, ఇక్కడ కింద అప్పుడు రాశారండి. ఎందుకంటే బేసిక్గా అప్పుడు గ్రాఫిక్స్ ఏం చేసినా గ్రాఫిక్స్ అనుకుంటున్నారని కింద రాశారండి. అని అది చేశారు కదండి. సో నరేష్ ఆయన ఇప్పుడు కార్ టైర్లు ఎక్కించుకున్నారండి, మన నరేష్ సైకిల్ టైర్లు ఎక్కించుకుంటాడు అని ఇలా బాగుంటుందండి. ఇట్ ఇస్ మోర్ ఆఫ్ అంటే ఒక ట్రైనింగ్ ఎపిసోడ్ లాగా అయిపోతుంది అండి. ఇట్స్ బేసిక్ నా సినిమాకి వచ్చేటప్పటికి ఫర్ మీ మై మెయిన్ మోటో ఇస్ టు మేక్ ఆడియన్స్ లాఫ్. అంటే అతనేమో రియల్ గా కార్ టైర్లు మీద ఎక్కించుకున్నాడు, మీరేమో సైకిల్ టైర్ కనుక అది ఫన్ అండి, దట్ ఇస్ ఫన్ అంతవరకే. ఎందుకంటే అందరికీ తెలుసు అండి, ఆయన ఆంధ్రప్రదేశ్లో ప్రేక్షకులు అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు అది కరాటే నేర్చుకుని హెస్ డన్ ఇట్ అండి. ఇప్పుడు నరేష్ ఉన్నవాడు డెఫినెట్గా నేను నేర్చుకోలేదండి. డెఫినెట్గా చూడండి ఎంత బక్కగా ఉండండి, ఆ సైకిల్ టైర్కే నొప్పి వస్తుంది నాకు. సో అంటే ఇట్ విల్ బి మోర్ ఫన్. ఎవరిని కించపరచడం కానీ హేళన చేయడం కానీ ఇంకో ఫ్యాన్స్ని హర్ట్ చేయడం అలాంటిది ఎప్పుడు అలా కాదండి. సో ఇట్ ఇస్ జస్ట్ అ నీట్ కామెడీ చేద్దాం అనుకున్నామండి. దాని తర్వాత వాట్ ఐ పర్సనలీ ఫెల్ట్ ఇస్ లైక్ ఇప్పుడు పారడీలు కూడా టూ మచ్ అయిపోయింది. సో అంటే అట్లీస్ట్ యాజ్ అన్ యాక్టర్ ఐ గోట్ టు నో వేర్ ఐ గోట్ టు పుట్ స్టాప్ అండి. సో ఇప్పుడు వద్దు, నెక్స్ట్ సినిమాలు చేసినప్పుడు ఎన్ని జాగ్రత్తగా చేయకుండా ఈ పక్కన పెట్టాలి, అయిపోయినాయి. సో లెట్స్ డూ. దాదాపు 40 సినిమాలు అయినాయి. 42 అండి. 42. ఈ 42 చూసిన తర్వాత ఎంత ఫస్ట్కి ఇప్పటికి ఎంత ఏంటి అనిపిస్తుంది? అంటే డెఫినెట్గా అసలు యాక్టర్ ఇప్పుడు సాటిస్ఫై అల్లరి ఇవాళ చూస్తుంటే నేను అనుకుంటూ ఉంటాను. అంటే నన్ను అది ఎలా ఉంటుందంటే ఎవరినన్నా పక్కన 2-3 చూస్తుంటే ఎంత అసలు గడ్డం లేదు మేసం లేదు ఇలా చేసానంటే అంటే ఇప్పుడు అసలు ఆ పాయింట్ ఆఫ్ టైంలో రైట్ అదే అసలు 18 years 19 years గైకి అదే దట్ వాజ్ రైట్ యాటిట్యూడ్ అండి. ఇవాళ చూసినప్పుడు మనకి దొరికిపోతున్నా కొంచెం డబ్బింగ్ ఇలా చెప్పుకుంటా ఏంటి ఇలాగా సరిగ్గా చేయలేదంటే లైట్ తీసుకోలేదంటే షాడో పడుతుంది ఏంటి. సో నాకు ఎప్పుడు నా సినిమాలో ఎక్స్ట్రాడినరీగా చేశాను నేను ఏ రోజు అనిపించలేదు. అంటే నాకు ఒక షాట్ పర్సనల్ గా నాకు నచ్చింది ఏంటంటే శంభోలో చెవుకు తగులుతుందండి ఆ ఒక షాట్. ఎందుకంటే అది కూడా ఏం చెప్పానంటే సార్ మీరు మైక్ లో గట్టిగా అరిచి హిట్ అని చెప్తే నేను తెలియకుండా ఏమవుతుందంటే హిట్ అనేటప్పటికి ఇలా బీసిపోతా ఉంటాను. అది ఇట్ హ్యాస్ టు లుక్ మోర్ న్యాచురల్ అండి, ప్లీజ్ డోంట్ టెల్. అతను ఏదో టైమింగ్ లో కొట్టమనంటే నేను పట్టుకుని ఉంటాను, రన్నింగ్ జీప్ లో ఉంటది కాబట్టి నేను పట్టుకుని ఉంటాను, ఏదో టైంలో కొట్టమని అన్నాను. కొడితే అసలు నిజంగా మీకు 2 రోజులండి మొత్తం రాసిపోయి బాగా గట్టి కొట్టాడు నిజంగానే. అంటే అదేం చేశారంటే పైప్ పెట్టారండి, చిన్న రాడ్. ఎందుకంటే స్పాంజ్ పెడుతుంటే ఇలా అనేటప్పటికి గాలికి వంగిపోతుంది. సో ఆ వంగకుండా ఒక పైపు మన ఈ పీవీసీ పైప్ ఉంటుంది చూడండి, ఎలక్ట్రిక్ పైప్ అలాంటిది పెట్టారండి. అది కొట్టేటప్పటికి ఇక్కడ కొడితే ఇరిగిపోయిందండి, ఆ ఫోర్స్ కి పార్ట్మన్ ఇరిగిపోయిందండి. అంటే ఏదైనా ఇక్కడ కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కదండి, ఇక్కడ తగిలి ఇక్కడ నుంచి అలా ఐ మీద వెళ్ళిందండి. సో ఆ షార్ట్కి మా ఫాదర్ అంటే అప్పుడు ఆ రోజు ఆ సినిమా తమిళ సినిమా కాబట్టి చూసిన తర్వాత ఇలా చేసిందా ఏమైంది దెబ్బ తగిలిందా ఆ సినిమా చూసినప్పుడు కూడా నండి అదే చెప్పు నువ్వు అంటే నేను బేసిక్గా ఏదన్నా దెబ్బ ఉన్నా కూడా చెప్పనండి. ఎందుకంటే షూటింగ్లో కింద పడుతూ ఉంటాం, ఏదో మన మీద పడుతూ ఉంటాయి, లేకపోతే మనం జారి పడిపోతాం, టైమింగ్ మిస్ అవటం ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయండి. సో నేను చెప్పనండి జనరల్గా, లేదు చెవు దగ్గర సెన్సిటివ్ ఉంటుంది, ఇప్పుడు ఏదైనా అయితే ఇప్పుడే చేసుకో అది చెప్పేవారండి.
దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. బట్ ఇవాళ చూసినా కూడా కొంచెం గట్టి ఇంకొకలా చేస్తుంటే బాగుండేది కదా, కొట్టిన తర్వాత ఇలా ఇచ్చుంటే బాగుండేది అని యూ ట్రై టు క్రిటిసైజ్ యువర్ సెల్ఫ్ అస్ అన్ యాక్టర్ అండి. నా సినిమాలో నేను డూపులు ఎప్పుడు పెట్టనండి. ఐ జనరల్ అంటే నా సినిమాలో తక్కువ ఉంటాయండి బేసిక్గా, కొంచెం యాక్షన్ ఎపిసోడ్లు. నేను అన్న సినిమాకి ఐ డన్ అంటే ఆల్మోస్ట్ ఒక 3 times 4 times స్టిచెస్ అండి మొత్తం. అంటే ఐ వాంటెడ్ డూ దట్ ఫిల్మ్ అండి, ఎందుకంటే ఒక సైకో రోల్ ఐ వాంటెడ్, అంటే ఎందుకు చేయకూడదు, మనమే చేయాలి అని. అప్పుడు జోష్ అండి. అంటే అప్పటి వరకు కామెడీ చేసి కొంచెం సడన్ గా ఒక సీరియస్, అంటే నేను యాక్టింగ్ క్లాసులు నేర్చుకున్నప్పుడు కూడా అంటే ఎక్కువ డిడ్ నెగటివ్ రోల్స్, సైకో రోల్స్ అలాంటివి. సో ఇట్ వాస్ లైక్ మోర్ ఆఫ్ అంటే నా దగ్గర రోల్ అండి. సో చంపేయాలి అన్నట్టు ఉంటుంది చూసానండి. ఆ ఛాలెంజ్ లో కొంచెం అతి ఉత్సాహపడిపోయి కింద పడిపోవటం, ఆ బురదలో చేసి కొట్టుకుపోవటం అన్ని జరిగినాయండి. అలా ఉంటాయండి. నాకు తెలిసి డెఫినెట్ గా 10 years తర్వాత ఎవరికన్నా నా సినిమాలు మాకు ఎవరికన్నా చూపెడితే, మా అన్నయ్య పెళ్ళి వాళ్ళ అబ్బాయిలకి ఎవరికైనా చూడరంటే ఏంటి బాబాయ్ ఎంత ఓవర్ యాక్షన్ చేసేయంటే అంటారండి. సో ఐ థింక్ సో దట్ విల్ బి ఆ రోజుకి అది కొత్త అండి. నెక్స్ట్ కొన్ని రోజులకి పాత మారిపోతా ఉంటుంది కదా, మారిపోతా ఉంటుంది కూడా, ఫ్యాషన్స్ ఒకటి మారిపోతుంటాయి కదండి. అవును. సో ఇప్పుడు తమిళ సినిమాలు ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి సార్, బాగా. అంటే పోరాలి అంటే సంఘర్షణ అక్కడ తమిళ్లో మంచి హిట్ అయిందండి. సో అంటే చాలామంది ఇప్పుడు డ్యూయల్ అంటే బైలింగ్వల్గా తెలుగు తమిళ్ చేద్దాం అని అడుగుతున్నారండి. చాలామంది స్ట్రైట్ తమిళ సినిమాలు చేద్దామండి, కొంచెం ఎక్స్పెరిమెంట్లు అంటే గడ్డాలు పెంచుకోండి, లేకపోతే జుట్టు పెంచుకోండి, వెయిట్ పుట్ ఆన్ అవ్వండి, మీరు లావ్ అయిపోవాలి అంటే 2 క్యారెక్టర్స్ ఉంటాయి, ఒక సన్నబడిపోండి, ఒక క్యారెక్టర్ సన్నగా ఉండాలి, ఇలాగ డిఫరెంట్గా వస్తున్నాయండి. బట్ ప్రస్తుతానికి ఎందుకంటే ఇక్కడ సైన్ చేసి ఆల్రెడీ కమిట్మెంట్ చాలా రోజుల నుంచి ఉన్నాయండి. ఈ ఫినిష్ చేసుకుని దాని తర్వాత తమిళకి వెళ్తానండి. ఓకే, ప్రస్తుతానికి లేదు. ప్రస్తుతానికంటే ఉందండి ఒక కథ కానీ ఎక్కువ లేదండి, తెలుగు కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే ఇప్పుడు తమిళకి వెళ్ళి, ఎందుకంటే ఒక మార్కెట్ ఎప్పుడు స్ట్రాంగ్. ఎందుకంటే లాస్ట్ ఇయరే చాలా మంది 4 సినిమాలు చేసామని తిట్టారండి. ఎందుకంటే నాన్నగారిది అవ్వటం కానివ్వండి, లేకపోతే కొన్ని ఈ ఇండస్ట్రీ స్ట్రైకులు, లాస్ట్ ఇయర్ కొంత ఒక 3-4 months వర్క్ చేయలేదండి. సో సరిగ్గా రిలీజ్ అవ్వలేదు, ఓన్లీ 4 సినిమాలు రిలీజ్ అయినాయని. సో ఈ సంవత్సరం మినిమం 6 సినిమాలు రిలీజ్ చేయాలని ప్రతి వాళ్ళు, నేను కానీ మా మేనేజర్ అంటే మా కజిన్ తను ఇద్దరు కూర్చుని 6 సినిమాలు ఎట్టి పరిస్థితుల్లో ఒక్కొక్క సినిమా రిలీజ్ అవ్వాలి. 2012. సో నరేష్ ఇయర్ అలాగైతే 2008 వాజ్ మై ఇయర్ అండి. 8 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయండి ఆ సంవత్సరం. అండ్ లక్కీగా డిడ్ అంటే ఆ సంవత్సరం బాపు గారితో, అదే సేమ్ టైం అల్లుడు వరా గారితో ఒకే రోజు సినిమా రిలీజ్ అవటం, గమ్యం, బ్లేడ్ బాబ్జీ, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం. ఆ సంవత్సరం అన్ని జానరా ట్రై చేశాను సినిమాలో. ఒక లవ్ స్టోరీ చేశాను, ఒక యాక్షన్ సినిమా చేశాను, అలాగా. సో దట్ వాస్ మై ఇయర్, ఐ కెన్ సే దాట్ అండ్. ఈ ఫాదర్ బ్యానర్ మీద సినిమాలు తీస్తామని చెప్పారు కదా, ఇప్పుడు ఏమన్నా ఇందాకే చెప్పారు డైరెక్టర్ అవ్వాలనుకుని, అట్లా ఏమన్నా మొదలు పెడతారా? లేదు సార్, ఇప్పుడు ప్రస్తుతానికి 2 పడవల మీద కాలేదలుచుకోలేదండి. ఈవీవి సినిమా అన్నది చాలా మంది అడిగింది ఏంటంటే, ఇప్పుడు అయిపోతుందండి, నాన్నగారు చేసిన తర్వాత ఆపేస్తున్నారండి, ఇంకా చేయట్లేదండి. లేదండి చేస్తున్నాం అంటే 1 year చేయకూడదు కదా ఫస్ట్. అవును. సో బట్ వీ డోంట్ గో విత్ హేస్టీ డిసిషన్స్ అండి. కొంచెం స్లోగా, ఎందుకంటే ఇంకా వి స్టిల్ అంటే బ్రదర్ మ్యారేజ్ ఉందండి, వి జస్ట్ ట్రైంగ్ టు గెట్ బ్యాక్. అంటే యాజ్ అన్ యాక్టర్గా ఐఎమ్ ట్రైంగ్ టు డూ మై బెస్ట్. అంటే చిన్న ఫేక్ స్మైల్ తోటి ఏం అవ్వనట్టు, బట్ లోపల ఐఎమ్ వెరీ డిప్రెస్డ్. బట్ ఐ డోంట్ అంటే ఎవరికి అది సంబంధం అవసరం లేదు. టికెట్ కొనుక్కున్న వాళ్ళకి నేను లోపల ఏం బాధపడుతున్నాను సంబంధం లేదు. సో వాళ్ళని ఎంటర్టైన్ చేయడమే మీ బాధ్యత. ఐఎమ్ జస్ట్ గెటింగ్ బెటర్ అండి యాజ్ అ పర్సన్గా, లైక్ ఓవర్కమింగ్ విత్ థింగ్ అండి. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. దెన్ అంటే డిసిషన్ కంగారులో తీసుకుని ఏదో నిలబెట్టాలి, చేసేయాలి. ఇప్పుడు ఎవరు నన్ను వచ్చి ఎందుకు సినిమా చేయట్లేదు కదా, చట్టుపట్టుకుని అడగట్లేదండి. సో ఐ వాంట్ టు డూ, ఎందుకంటే నవ్ ఇట్స్ ఆల్రెడీ గుడ్ విల్ ఉందండి ఆ బ్యానర్కి. చేస్తే దాన్ని డెఫినెట్ గా మించి అంటే ఏ మాత్రం స్థాయి పడకుండా క్యారీ ఫార్వర్డ్ చేయాలి కానీ కింద పడకూడదు. సో వీళ్ళు అంటే ఆ కథలు వింటున్నామండి ప్లెజెంట్ గా. ఇంకొక అన్నయ్య మ్యారేజ్ అయిపోయాక ఆగస్ట్ తర్వాత ఏదో ఒక మంచి కథ తయారు చేస్తే సంజయ్ లీలా బన్సాలి కొట్టేసాడని చెప్పేది అన్నారని చెప్పినాను. అదే లేదండి, నేను టేస్టింగ్ టీయర్స్ అని ఒక రాసుకున్నానండి, ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దామని. నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ కొంచెం అంటే నేను ముద్దు కూర్చొని చెప్పినప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళాను. నా ఫ్రెండ్ హాస్పిటలైజ్డ్ అయితే అప్పుడు వెళ్తే అప్పుడు టీవీలో చూస్తున్నానండి, ఒక లేడీ హైదరాబాద్లో ఉండి నిమ్స్ హాస్పిటల్లో వాళ్ళ అబ్బాయి చనిపోతున్నాడు,
లాస్ట్ ఏంటంటే ఆర్గన్స్ డొనేట్ చేసి మర్సీ కిల్లింగ్ కోసం చేశాను హైకోర్టులో. ఆవిడ నా కొడుకు ఆఖరి కోరిక అది తీర్చండి అది కొట్టేశారు. అవును, కోర్టు. సో దే ఆర్ లైక్, అప్పుడు నేను ఊరికే వచ్చి గూగుల్ చేస్తూ కూర్చుంటే దే ఆర్ లైక్ వన్ ప్లేస్ ఎక్కడో ఇలాగా మర్సీ కిల్లింగ్ అంటే లీగలైజ్డ్ ఉందంటే. సో వాట్ ఇఫ్ అంటే తాజ్మహల్ కట్టారు, మన జనరల్గా ఇది చెప్పుకుంటాం కదా, అనార్కలి సలీం అనార్కలి కోసం తెచ్చిపోయాడు, ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్మహల్ కట్టాడు. వాట్ ఇఫ్ అ పర్సన్ ట్రూ లవ్ చేసి ఆ అమ్మాయిని చంపాలంటే ఏంటి అంటే మర్సీ కిల్లింగ్ అయితే ఎలా ఉంటుంది, యుథనేషియా అని అనుకున్నాను. అనుకుని దీన్ని ఒక థీమ్ గా తీసుకుని మా ఫ్రెండ్స్ మీ అందరూ ఏం చేద్దాం అనుకున్నాం అంటే, అప్పుడు ఇంకా ఈ Canon 5Dలు ఇవన్నీ రాలేదండి. సో ఒక హెచ్డి కెమెరాతోటి హై రెజల్యూషన్ కెమెరాతో షూట్ చేద్దాం అని అనుకుని రాసుకున్నామండి. దెన్ చాలా మందికి చెప్తుంటే తమిళ్లో చేయండి బాగుంటుంది అంటే మన అడ్వైస్లు ఒకటి ఫ్రీగా ఉంటాయి కాబట్టి ప్రతి వాళ్ళు ఇస్తూ ఉంటారండి. సో భయం వేసిందండి. అంటే అందరూ ఏంటి కామెడీ చేస్తూ నువ్వేంటి అసలు పీపుల్ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఫ్రమ్ యూ అది అంటే, లేదండి ఇది జస్ట్ నాకేంటంటే అవార్డ్ మనకు తెలియకుండా అసలు 2000 అవార్డ్స్ ఉన్నాయండి ప్రపంచం వ్యాప్తంగా. సో ఇది ఒక 45 minutes లాగా ఏదైనా ఒక డాక్యుమెంటరీ డ్రామాలా చేసి ఐ వాంట్ టు సెండ్ ఇట్ ఫర్ అవార్డ్స్ అని అనుకున్నాను. దాని తర్వాత మర్చిపోయామండి, అన్నీ అయిపోయింది. సడన్ గా ఒకరోజు గురుజారిష్ సినిమా రిలీజ్ అయింది. నేను వచ్చి అదేంటి మనం అనుకున్న పాయింటే కదా అన్న. సో నా ఫ్రెండ్ చెప్పాడండి, అట్లీస్ట్ అంటే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలండి, ఎందుకు అని కొట్టేసాడనా అన్న. లేదు, యువర్ మైండ్ సంజయ్ లీలా బన్సాలి కదా ఆ లెవెల్ ఆలోచిస్తున్నా అంటే, ఓ యా ఇది చెప్పుకోవడానికి బాగుంది, కాంప్లిమెంట్ గానే ఉంది కదా అని. నేను ఎప్పుడు అసలు ఇంటర్వ్యూలో మీకు ఎలా తెలిసిందో తెలియదు కానీ నేను ఇంటర్వ్యూలో కూడా ఇప్పుడు అసలు చెప్పలేదండి దాని గురించి. మొత్తం మీ ఇన్ని సినిమాల్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఎటువంటి, ఏది నచ్చింది బాగా మిమ్మల్ని? నాకండి నేను సినిమాలో అండి నేను క్యారెక్టర్ అంటే ఒక పర్సన్గా రియల్గా ఒక ఆర్ఫనేజ్లో పెరిగి అలాగే బిహేవ్ చేస్తాడండి. అంటే ఇట్ హాస్ నథింగ్ హీరో అంటే వాడు హీరోగా కాదు, వాడికి ఎవరికైనా ఒక మనిషికి ఆసరా దొరికింది, ఒక మనిషి అంటే యూ డోంట్ వాంట్ మిస్ ఇట్, అంటే ఒక గైడెన్స్ దొరికింది, ఒక గుడ్ ఫ్రెండ్ దొరికింది అంటే యూ వాంట్ హర్ ఆర్ హిమ్. మన లైఫ్ చాలా మంది పాజిటివ్గా ఉంటారండి, ఫ్రెండ్స్ విషయంలో కూడా పాజిటివ్గా ఉంటారండి. సో ఆ నెగిటివ్ షేడ్ ఉంటుందండి. ఇట్ ఈస్ నాట్ ఏదో హీరోగా చెయ్యాలి కదా అంటే, చాలా మంది ఏంటంటే ఆ సినిమాలో నరేష్ని బతికించేసి అభిషేక్ నా అబ్బాయిని చంపాల్సింది, బట్ యాక్చువల్లీ దట్ ఇస్ ట్రూ స్టోరీ అండి. అంటే అలాగుంటుంది. సో అది నాకు బాగా అంటే కష్టపడి ఇష్టపడి చేసిన సినిమా అండి. ఆ సినిమా ఆడకపోయినా అండి ఎప్పుడైనా టీవీలో వచ్చినప్పుడు కూడా నాకు మెసేజ్లు వస్తూ ఉంటాయండి. అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఆ సినిమా ఫస్ట్ టైం టీవీలో వేసినప్పుడు 400 ఫోన్లు వచ్చినాయండి. నేను ఫస్ట్ మనసులో ఏమనుకున్నానంటే, అరే సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్కి వెళ్ళి చూడొచ్చు కదరా, ఇప్పుడు ఫోన్ చేసి చెప్తున్నారు బాగుందని. మా ఫాదర్ అన్నారు, ఇప్పుడు అంటే దట్ వాస్ టూ ఎర్లీ ఫర్ మై కెరియర్ అండి. ఇంకా అప్పుడు ఇంకా నరేష్ ఉన్నవాడు ఏ జానర్ ఫిక్స్ అవ్వట్లేదు అండి. ఆ టైంలో నేను పెద్ద ఎక్స్పెరిమెంట్ చేశానండి. ఇప్పుడు నేను కూడా ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఐ వుడ్ హావ్ డన్ నేను ఇట్ విల్ డెఫినెట్లీ బిగ్ అంటే ఆ సినిమా మంచి హిట్ అయ్యేదండి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇట్ వాజ్ లైక్ నరేష్ సినిమా ఎందుకు చూడాలని నేను ఆడియన్స్కి ఇంకా వివరణ కూడా ఇవ్వలేదండి. ఈ సినిమాకి వస్తే కామెడీ ఉంటుంది, ఇతని సినిమాకి వస్తే ఇది ఉంటుంది, ఆ ప్రామిస్ కూడా ఇంకా నేను క్రియేట్ చేసుకోలేదండి, ఆడియన్స్ దగ్గర నమ్మకం తెచ్చుకోలేదండి. ఐ థాట్ ఇట్ వాస్ టూ ఎర్లీ. దాని తర్వాత గమ్యం అండి. గమ్యంలో వాడు అంటే అది మీరు బూత్ అంటే బూత్గా తీసుకోవచ్చండి. పులిమి ఇంటికి వెళ్ళిందా మీ అమ్మ అడవికి వచ్చిందా, అదే పులిమి ఇంటికి వచ్చిందా మీ అమ్మ అడవిలోకి వెళ్ళిందని, అది బూత్ అంటే బూతేనండి. దాంట్లో ఫిలాసఫీ అంటే ఫిలాసఫీ, అది కామెడీ అంటే కామెడీ. అంటే ఆడ అన్ని మాట్లాడేది చాలా ఇదిగా ఉంటాయండి. ఈ ఆడవాళ్ళకి పోలీసు వాళ్ళకి ఎప్పుడు నిజాలు చెప్పకూడదు, భాష ఎప్పుడు నమ్మరు, ఇలాంటివి ఉంటాయండి. అంటే దాంట్లో అర్థం కూడా ఉంది, అర్థం ఉంటుంది పొడి కానీ. సో ఆ రెండు అంటే దట్ ఇస్ మీ అండి. అంటే అలా క్యారెక్టర్ దగ్గరగా ఉంటాను. సో ఆ రెండు నాకు ఇష్టమైన క్యారెక్టర్. ఇప్పుడు అదే ఫాలో అవుతారా? ఏదంటే పోలీసులకి ఆడవాళ్ళకి నిజం చెప్పకూడదు కాదండి, నేను చెప్పేదంటే ఆ సెంటెన్స్ అంతే, దాంట్లో మీనింగ్ సరిపోతుందండి, అక్కడ చెప్పటం అంతే ఉంటుందండి. ఇప్పుడు దానికోసం అసలు ఈ ఆడవాళ్ళు అంటే ఇలా ఉన్నారు దాని గురించి ఒక 5-6 పేజీలు కాదండి, అది కరెక్ట్ కట్టే చిన్న ముక్కతోటి చెప్పేయాలి. నాకు అది ఎప్పుడు అది ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటానండి. రైటింగ్ ఇట్ విల్ బి మోర్ ఫన్ అండి, చెప్పినప్పుడు కూడా ఇట్ విల్ బి మోర్ ఫన్ అండి, రాదర్ దెన్ దానికోసం పెద్ద స్పీచ్ ఒక పారాగ్రాఫ్ రాసి దాన్ని నేను బై హార్ట్ చేసుకుని చెప్పడం కంటేనండి, అది చిన్న చిన్న విరుపులుగా ఉంటాయండి, బాగుంటాయి, వింటానికి కూడా బాగుంటాయి. కానీ ఈ సినిమా చేయకూడదు అని ఏదైనా అనిపించిందా, చేయకుండా ఉండాల్సిందని? లేదండి, ఎప్పుడు అనిపించలేదు. ఆయన అనిపించినా చెప్పర్లే. లేదండి, ఎందుకంటే ప్రతిదీ నాకు ఇక్కడ నన్ను ఎవడొచ్చి కాలర్ పెట్టుకుని ఫోర్స్ చేసి గన్ పెట్టి సినిమా చేస్తావా అని ఎవడు అడగలేదండి.
సో ప్రతిదీ గుడ్ ఆర్ బ్యాడ్ డెసిషన్స్, గుడ్ డెసిషన్స్ వచ్చేటప్పుడు గమ్యం నేనే సెలెక్ట్ చేసుకున్నా అని చెప్పి, బ్యాడ్ వచ్చేటప్పటికి లేదు అతను వచ్చి బలవంతం చేసాడు కనుక నేను చేశాను అలాగా చెప్పుకునేది కాదండి. అన్ని సినిమాలు అంటే మనం సైన్ చేసినప్పుడు ఫుల్ నాకు తెలుసండి, నా సెన్సెస్లో ఉన్నాను కాబట్టి ఇట్ వాస్ నెవర్ దాట్ వే అండి. సో అల్లరితో సినిమాలోకి వచ్చినప్పుడు ఈ స్థాయికి వస్తాను ఊహించారా? అంటే అదే చెప్తున్నాను కదా, నాకు ఏ రోజు నేను పెద్ద హీరో అయిపోవాలని అనుకోలేదండి. నాకు నేను ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు ఐ వాంట్ బి అ శ్రీకాంత్ అండి, ఇప్పుడు సినిమాలు చేస్తూ ఉండాలి నా మైండ్లో. అంటే నేను నెంబర్ 1 లేకపోతే బడ్జెట్ హీరోగా, బడ్జెట్ గురించి కూడా కదా, బికాస్ నాకు తెలిసినప్పుడు, ఎందుకంటే శ్రీకాంత్ గారు బాగా చిన్నప్పటి నుంచి బాగా తెలిసింది, రైట్ ఫ్రమ్ విలన్ డేస్ నుంచి, సీతారత్నం గారు అబ్బాయి అప్పుడు కాడి నుంచి నాకు తెలిసింది ఆయన. సో అలాగా ఎప్పుడు ఆయనకి ఎప్పుడు 5 సినిమాలు పెట్టుకుంటూ ఉంటాడు అంటే, చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు అంటే, ఈజ్ లైక్ వర్క్ తప్ప ఇంకో రెండోది ప్రపంచం. అలాగా నేను కూడా ఎప్పుడు బిజీగా ఉండాలి, ఐ కాంట్ సిట్ ఐడిల్ అండి. నాకు 2 రోజులు షూటింగ్ లేకపోతే పిచ్చెక్కేస్తూ ఉంటుందండి. సో అలాగే చేద్దాం అనుకున్నాను కానండి. అంటే ఈ ఇక్కడ ఖాళీగా ఉంది, ఈ బర్త్ ఖాళీగా ఉంది, లేకపోతే ఈ సీట్ ఖాళీగా ఉంది, ఇది వేద్దాం అని ఎప్పుడు అనుకోలేదు. స్కెచ్ ఏం లేదు, జస్ట్ డూ మై వర్క్ అండి. సో హీరో రాజేంద్ర ప్రసాద్ కూడా గ్యాప్ ఫిల్ చేద్దామని అనుకోవాలి. లేదు సార్, నేను చెప్తున్నాను కదండి, ఇట్ వాస్ ఇక్కడ ఎవరి కోసం ఫిల్ అప్ ఉంటుందండి. ఒక 1-2 years తర్వాత, ఇప్పుడు 10 years తర్వాత, 15 years తర్వాత నరేష్ కూడా ఇంకొక రీప్లేస్మెంట్ ఉంటాడు. సో ఇక్కడ రీప్లేస్మెంట్ కదా, దేశ్ ఓన్లీ 1 ఎస్వి రంగారావు, దేశ్ 1 రాజేంద్ర ప్రసాద్ గారు. అలాగే ప్రతి ఆర్టిస్ట్కి ఒకళ్ళే ఉంటారండి. ఇట్స్ నో జెరాక్స్ నరేషే అంతేనండి. నరేష్ అన్నవాడు నరేషే అంతేనండి. సో ఇట్ హాస్ నథింగ్ అండి, ఒక కంపారిజన్ చేయటం అది. అంటే ఆ స్లాట్ ఆయన కామెడీ చేశారు, దాని తర్వాత నేను చేశాను కాబట్టి అదేదో వారసత్వంగా, లేకపోతే ఎంచుకున్నాడు రాజేంద్ర ప్రసాద్ గారు, జానర్ తీసుకున్నాడు, లేకపోతే బర్త్ ఖాళీగా ఉందని తెలివిగా దూరాడు అంటే అలాగైతే నేను ప్రతి వాళ్ళు ఇక్కడ క్యాల్కులేషన్స్ జరగవు సార్ ఇక్కడ బిజినెస్. ఇప్పుడు నేను అనుకుంటాను సరే ఖాళీగా ఉంది, అదే సేమ్ టైం మేకర్స్ మేకర్స్ అనుకోవాలి, పబ్లిక్ అనుకోవాలి, వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయాలి పబ్లిక్ కామెడీ కంటే. మేకర్స్ కూడా నా దగ్గర నరేష్ కామెడీ చేస్తాడు, నాకు స్క్రిప్ట్లు తీసుకురావాలి. సో ఇట్ వాస్ నెవర్ ప్లాన్డ్ ఎనీథింగ్. ఇక్కడ ఏదైనా చేయొచ్చు కానీ నీ కెరియర్ మాత్రం ప్లాన్ చేయలేండి. అలాగైతే నా సినిమాలు అన్ని సక్సెస్లో ఉంటాయి కదండి, ఫెయిలియర్స్ అసలు ఉండవు కదా ఇంకా. అలాగైతే అందరూ ఇప్పుడు మీరు సినిమా హీరోగా చేసిన మీరు 100% సక్సెస్లో ఉంటారు అంటే, ఫార్ములా ఆఫ్ ద ఫిల్మ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఇంకేముంది అసలు, ఇంకా ఎవ్రీబడి వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళే నటిస్తారు. సో నేను అదే చెప్తున్నాను కదండి, నాది మాత్రం హిట్ అయిపోతే నాదే క్రెడిట్, ఫ్లాప్ అయిపోతే నా డైరెక్టర్ నా ప్రొడ్యూసర్ కాదండి. వాట్ ఈస్ ద మెయిన్ స్ట్రెంగ్త్ ఆఫ్ నరేష్? స్ట్రెంగ్త్ అండి, I think so. Believe in myself and self confidence and once I'm fixed with something I will do it and ఏదో ఒకటి అంటే ఇది కుదరదు అంటే లైక్ నాకు కాంప్లిమెంట్స్ కంటే క్రిటిసిజం ఎక్కువ తీసుకుంటాను అనమాట అండి. అంటే ఐ ఎంజాయ్ ఇట్ అండి. మీరు ఎప్పుడు కుదరదు చేయలేదు అంటే ఐ విల్ డూ ఇట్. అంటే అది అట్లీస్ట్ ఐ వోంట్ షో ఇట్ ఆన్ యువర్ ఫేస్. నెగిటివ్ గా రావాలి మీ దగ్గరికి, అలా కదండి. అంటే నేను దాన్ని కూడా పాజిటివ్ గా ఎనర్జీలో కన్వర్ట్ చేసుకుంటాను. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, లేకపోతే అందంగా లేవంటే ఇంకా ఆ రోజు నుంచి నేను బయటకు రాకుండా కుంగిపోకుండా నేను అదేనండి, ఎందుకు అందంగా ఉండాలి ఇంతే. అంటే దట్ ఈస్ మై యాటిట్యూడ్ అండ్ బేసిక్ యాటిట్యూడ్. ఐ కాంట్ బి ఫేక్ అట్ ఆల్. And I believe in myself and anything what I personally believe in, I'm a good actor and I don't say like I'm a very smart actor or like very అంటే నేను అసలు రాబర్ట్ డినర్ తర్వాత నేనే అని మాత్రం అనండి. అంటే ఐ బిలీవ్ ఇన్, నేను నాకు ఏది ఇచ్చినా కామెడీ ఇచ్చినా చేయగలుగుతాను, సీరియస్ ఫిల్మ్స్ ఇచ్చినా గివ్ మీ అ క్యారెక్టర్ ఐ కెన్ డూ ఇట్. దట్స్ ఇట్, దట్స్ ద జాబ్ ఆఫ్ ఐ కెన్ డూ ఇట్ అని ఉంటుందండి. సో లుక్స్ దానికి అసలు నేను పట్టించుకున్నాను అంటే బేసిక్గా ఐ స్ట్రెంగ్త్ ఈవెన్ అదర్వైజ్ లుక్స్ వైజ్ కూడా ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. అవును, అంటే నా పర్సనల్గా ఇది చేయగలుగుతాను అండ్ ఐ వుడ్ లవ్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్. అది స్ట్రాంగ్ పాయింట్. మైనస్ వీక్ పాయింట్ వెరీ షార్ట్ టెంపర్డ్ అండి. చాలా మంది తెలియదు కానీ అవునా, వెరీ షార్ట్ టెంపర్డ్ అండి. అండ్ ఐ జస్ట్ గెట్ పిస్డ్ ఆఫ్ ఈజీలీ అండి. అంటే ఎలాగ ఉంటుందంటే ఏదన్నా అంటే రైట్ ఫ్రమ్ ఒక ఇది కరెక్ట్గా లేదు అది లేదు అంటే పొద్దున్న వచ్చేటప్పటికి అంటే మనకు కథ చెప్పినప్పుడు ఒక విజువల్లో ఉంటుందండి. హీరో వచ్చి అంబాసిడర్ హోండా సిటీ లేకపోతే ఒక బిఎండబ్ల్యూలో దిగుతాడు, అక్కడికి వచ్చేటప్పుడు ప్రాక్టికల్గా అది ఉండదండి, టొయోటా ఇన్నోవా అలాంటిది అయితే అంటే అవి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కాదు కదండి, అవి పెద్ద పట్టించుకోనండి. ఎందుకంటే ఎందుకంటే ఏ సీన్లో వచ్చాడు ఏ కార్లో వచ్చాడు దట్స్ మన ఎండోర్స్మెంట్ తీసుకోవట్లేదండి. దానివల్ల బిఎండబ్ల్యూ కానీ లేకపోతే నాకు ఇన్నోవా కానీ ఎవరు నాకేమి ఇవ్వట్లేదండి. సో దాట్ ఈస్ నాట్ మై థింగ్. వచ్చిన తర్వాత వాళ్ళు ఉంటే చూసారండి అంటే ఇదే ప్యాంటు కంటిన్యూ చేయండి లేదండి ఇది అంటే లేదండి అలాంటి కొంచెం కన్ఫ్యూజన్స్ అంటే మన కకృతి పనులు కూడా కాదండి. అంటే ఒకసారి ఏమవుతుందంటే ఇట్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మిస్టేక్ అవుతుంటాయి.
అంతా అయిపోయాక 2 షార్ట్లు అయిపోయాక సార్ కంటిన్యూటీకి యాక్చువల్లీ మారిందండి, సీన్ ఇంటికి వెళ్ళి వస్తున్నారండి, ఇప్పుడు చెప్పాలి కదండి, చూసుకోవాలి కదండి. అమౌంట్ అంటే నేనేమనుకుంటానంటే నా వర్క్లో నేను సిన్సియర్గా ఉన్నప్పుడు ఐ ఎక్స్పెక్ట్ సేమ్ థింగ్, దట్ ఈస్ వన్ థింగ్ అండి. ఐ గెట్ పిస్డ్ ఆఫ్. అక్కడ కోపం వచ్చేస్తుంది. అది అక్కడ కోపం వస్తుందండి. పీకేరా ఇప్పుడు అలాంటి నా కోపం వస్తే ఎవరికి చూపెట్టనండి, వెళ్ళిపోతా పక్కకి వెళ్ళి. అంటే దట్ ఈస్ కోపమే కాదు కదండి, పక్కకి వెళ్ళి కూర్చుని పోతాను. అంటే ఐ డోంట్ మాట్లాడినండి. మాట్లాడినప్పుడు మంచి కాల్ అంటే ఒక 5 నిమిషాలు అదే అడ్జస్ట్ అయ్యే వరకు వెంట అయిపోవాలి అది మొత్తం అంతేనండి. మీలో మీరు అంటే ఇంకా దాని తర్వాత అది బ్యాంకులో దాచేసుకుని లాకర్లో పెట్టుకుని దయం కోసం వెయిట్ చేసి అలాంటి ఇవ్వటాలు ఉండవు. ఆ పొడత అయిపోతుంది. అంటే అయిపోతే పక్కకి వెళ్ళి అనుకుంటాం. దాని తర్వాత షార్ట్ రెడీ ఇలా అనుకుంటూ వచ్చేస్తానండి. అయిపోతుంది దులిపేసుకుంటా. అంటే అది ఎక్కువ అలవాటు అండి. షార్ట్ రెడీ అన్నప్పుడు కూడా ముందు ఇలా అనుకుని అంటే కొంచెం లూజ్ చేసుకుంటే అలవాటు అండి ఈజీ కోసం. సో అది చేసి 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 అంటే అది ఎక్కడో తెలియకుండా అలాగ అనుకుంటే కోపం పోతుంది. ఫ్రెష్ అన్న ఒక కాన్సెప్ట్కి వచ్చానండి. ఎప్పుడు అసలు అంటే ఆన్ స్క్రీన్ లో అంటే ఆన్ సెట్ లో కానీ అరవటాలు కానివ్వండి అలా సైలెంట్ గా, అంటే దానివల్ల ప్రయోజనం ఉండదండి. కోపడిపోయి దానివల్ల ఏదో మార్పులు వచ్చేస్తాయంటే ప్రపంచం ఏం మార్పులు రావాలి. వెన్ థింగ్స్ ఆర్ బౌండ్ టు హ్యాపెన్ ఇట్ విల్ హ్యాపెన్. సో జస్ట్ అంటే నెగిటివ్ గా చూపెట్టి వాళ్ళు తిట్టుకుని మనల్ని అదే ఆ కోపం 2 నిమిషాలు మనం వెళ్ళిపోయి వేసుకుని వేసుకుని లోపల రూమ్ లో వచ్చేసాం అనుకోండి, యూఆర్ లైక్ నీట్ అండ్ ఎవ్రీథింగ్, యువర్ జాబ్ ఇస్ డన్. కామెడీ ఆర్టిస్ట్ గా, హీరోగా మీకు నచ్చిన ఒక కామెడీ సీన్ చేయండి. చేయాలండి. అదే డైలాగ్ రిలేటెడ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నాకు బాగా నచ్చింది ఏంటంటేనండి, ఫస్ట్ టైము సినిమా అంటే కథ చెప్పినప్పుడు అలా చక్కమని కంట్లో నీళ్ళు వచ్చింది. గమ్యం అండి 2003లో చెప్పాడండి క్రిష్. అంటే ఆ సినిమా వచ్చి నన్ను ఆ సినిమా జరిగినంతసేపు నన్ను గాలోడ అని పిలుస్తుండేవారండి హరిమౌళి గారును క్రిష్. దే నెవర్ యూజ్డ్ టు కాల్ నరేష్ శర్వానందన్ జానకి అని పిలుస్తుండే కమల్ని ముఖర్జీని. శర్వానందన్ మాత్రం అంటే దాంట్లో పేరు ఉంటుందండి, జానకి అభిరామ్ అభిరామ్ అని పిలుస్తుండేవాడు. సో నాకు క్రిష్ చదువుతున్నప్పుడు హీ కేమ్ విత్ అన్ ఎంటైర్ థింగ్ అండి. లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత నేను చెప్పాను, క్రిష్ హీరో చచ్చిపోతాడు, లాస్ట్లో వీడు చచ్చిపోతాడు, హీరో ఒళ్ళో పడిపోయి చచ్చిపోతాడు కదా, పెద్ద పెద్ద డైలాగులు పెట్టద్దు, నాకు అర్థమైంది కాదు. పాత సినిమాలో హీరోలు చావరేంటి, విలన్ ఎలా అనేటప్పుడు చచ్చిపోతారు, హీరో మాత్రం డైలాగులు చెప్తుంటాడు. నిన్న తిన్న గోంగూర పచ్చళ్ళు ఉప్పు ఎక్కువైంది, మన తిన్న కారం తక్కువైంది, ఇన్నొద్దు అంటే లేదు అని తను మొత్తం అంటే అలా ఉండదు, మచ్చా అని పిలుచుకున్నాను. మొత్తం చదువుతా ఉన్నాడు ఆ ఫ్లోలో మచ్చా ఒకటే ఒక డైలాగ్ అండి, సీనిగడ్ సీన్ అయిపోయింది బాస్. అక్కడ అంటే నాకు తెలిసింది క్యారెక్టర్ చేస్తుంది నేను, చచ్చిపోయే క్యారెక్టర్ నేను అని, అయినా కూడా ఫెల్ట్ బ్యాడ్. అంటే నా మీద నాకే కొంచెం ఒక చిన్న కంట్లో వచ్చి దాట్ వాస్ ద బెస్ట్ డైలాగ్ అండి. అంటే సీనిగడ్ సీన్ అయిపోయింది బాస్ అంటే దాంట్లో ఒక వేదాంతం ఉంటుందండి. చచ్చిపోయినప్పుడు నొప్పి ఉండదు బాసు, బాధ ఉంటుంది, మిమ్మల్ని అందరిని వదిలేసిపోతుంటే అక్కడ తేడా పడుతుంది బాసు అని. అదే ఆడు బేసిక్ గా వాడు దాని ముందు సీన్ లోనే చెప్తాడండి, నాకు బేసిక్ ప్రపంచంలో ఏవి నచ్చదు, నా కలర్ నచ్చదు, నా కళ్ళు నచ్చదు, నా తాగిన తర్వాత అమ్మ ఈ బియర్ కూడా నచ్చదు అన్ని రకాలు వాడికి చెప్తున్నాను. అప్పుడు చెప్తాడండి, కానీ బాసు నాలో నాకు ఏది నచ్చదని చెప్పాను కదా, నీకోసం చచ్చే ఈ చావు నచ్చింది. సో ఇట్ వాస్ వెరీ మీనింగ్ఫుల్ అండి, ఎక్కడ ఎగ్జాజరేషన్ లా ఉండదు. అండ్ అంటే నా ఏజ్ కి శర్వానంద్ ఏజ్ కి మాట్లాడుతున్నట్టే ఉంటుంది కానండి, అంటే ఇట్ ఓంట్ బి అంటే ఏంటో చిన్నపిల్లాడు పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నాడు అన్నట్టు ఉండదండి. సో అది వచ్చి పొడి మాటల్లో బాగా రాశాడండి. సో దట్ ఇస్ అంటే ఐ కాంట్ యాక్ట్ అండి, దట్ ఇస్ మై ఫేవరెట్ థింగ్ ఐ కెన్ సే ఇట్. సో వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ఎయిమ్? ఐ వాంట్ టు బి డైరెక్టర్ అండి. అంతే. అండ్ ఐ వాంట్ టు బి ఓన్లీ ఇన్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐ డోంట్ వాంట్ టు బి ఇన్ ఎనీ అదర్ ఇండస్ట్రీ. ఐ హావ్ ఎనీ అదర్ బిజినెస్ ఆల్సో? నథింగ్ అండి. బిజినెస్ చెప్పను అంటే ఎందుకంటే నాకు ఐడియా లేదండి. నాకు ఇప్పటివరకు ఇది డెస్టినీ. ఈ తర్వాత ఐ వాంట్ ఈవీ సినిమా అని కొనసాగిస్తానండి. అండ్ ఐ వాంట్ బికమ్ ఎ డైరెక్టర్. అది. సో మీరు త్వరలో డైరెక్టర్ అవుతారని ఎత్తాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్ అండి.